వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. కమలకుటీ విమలపటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. నేను నిన్నను మీతో మనవి చేశాను, ఒక వాల్మీకము నుండి శ్రీవేంకటేశ్వరుడు ఆవిర్భవించాడు అన్న మాటకు అర్థం, ఆయన వాల్మీకమునందు ప్రవేశించి బ్రహ్మగారు ధేనువుగా వచ్చి ఆ పాలను విడిచిపెడుతున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి గోపాల బాలుడు విసిరినటువంటి ఆ గొడ్డలి దెబ్బ గోవుకి తగలకూడదు అని కలియుగంలో గోవుని రక్షించవలసినటువంటి అవసరాన్ని నొక్కి చెప్తూ ఆయన ఉత్తరక్షణం ఆ వాల్మీకము నుండి బయటికి వచ్చి ఆ కుఠారము యొక్క దెబ్బ తాను స్వీకరించి గోవుని ఎంత జాగ్రత్తగా రక్షించవలసి ఉంటుందో లోకానికి నిరూపణం చేస్తూ బయటికి వచ్చినటువంటి అవతారం వెంకటేశ్వర అవతారం. ఆనాటి నుండి ఈనాటి వరకు స్వామివారి దర్శనం సుప్రభాతం అవగానే చేసుకునేటటువంటి అదృష్టాన్ని పొందినటువంటి వారు సన్నిధి గొల్ల అని ఆయన వంశంలో వచ్చినటువంటి వారే ఇప్పటికీ దర్శనం చేస్తూ ఉంటారు అని మీతో మనవి చేశాను. వెంకటేశ్వరావతారం రావడానికి ప్రధానమైన కారణమేమి అన్నదాన్ని నేను మొదటి రోజు ప్రసంగం నుంచి మీతో మనవి చేస్తున్నాను. కేవల కారుణ్యమే. కలిపురుషుడు పాపము విజృంభణము పొందేటట్టుగా, లోకులందరూ కూడా పాపచింతనతో మెసలేటట్లుగా ఆయన ప్రచోదనం చేస్తుంటే, అలా ఆకర్షిస్తుంటే, శ్రీ వెంకటేశ్వరుడు మాత్రం పాపము నుండి బయట పడయ్యడానికి, జనులను ఉద్ధరించడానికి వచ్చినటువంటి అవతారం వెంకటేశ్వర అవతారం. అందుకే మిగిలిన అవతారములన్నీ ఒకెత్తు, వెంకటేశ్వర అవతారం ఒక్కటి ఒకెత్తు. అంతటి కారుణ్యమూర్తి. అందుకే తిరుమల వైకుంఠమనగ గైసేసిన మీ సలలిత కరుణాహృదయము కలనైనను వరువరాదు కంజదలాక్ష అంటారు. సాక్షాత్తుగా తిరుమలనే శ్రీవైకుంఠంగా మార్చుకుని అక్కడికి వచ్చి నిలబడినటువంటి ఆ స్వామి యొక్క కారుణ్యాన్ని కలలో కూడా మర్చిపోవడం కుదరదు. అంతటి అనుగ్రహ ప్రదాత. వెంకటాచల క్షేత్రం గురించి చెప్తూ పెద్దలు ఒక మాట అంటారు. స్కందపురాణంలో ఈ విషయం గురించి ప్రస్తావన ఉంది. వెంకటేశ్వరునికి సంబంధించి 8 రకములుగా సేవించిన వారు ఎవరైనా సరే విష్ణువునందు సాయుధ్యమును పొందుతారు, అంటే మోక్షమును పొందుతారు. అది వెంకటేశ్వర స్వామి వారిని ప్రత్యక్షముగా పూజించగలగడం. అంటే ఆయనను ఒక మూర్తిలోకి ఆవాహన చేసి, అది ఫోటో అన్న భావనతో, అది ఒక మూర్తి అన్న భావనతో కాకుండా ఈయనే శ్రీ వెంకటేశ్వరుడు అన్న భావనతో సేవించగలుగుట. రెండవది ఆయనను స్మరించుచుండుట.
వెంకటేశ్వరుని గురించినటువంటి స్మరణ, అందుకే స్మరణాత్ ఇష్టవర్షిణం. ఆ క్షేత్రం గురించి కానీ ఆయన గురించి కానీ స్మరణ చేసినంత మాత్రం చేత కోర్కెలు ఈడేరుతాయి. కాబట్టి స్మరించుట. 3, ఏ పని చేస్తున్నా ఇది వెంకటేశ్వర స్వామి వారి కార్యం అనుకుని చేస్తూ ఉండడం. అలా అనుకుని చేసేటప్పుడు ధర్మ వ్యతిరేకమైన కార్యం చెయ్యడానికి అసలు మీ మనసు మిమ్మల్ని అనుమతించదుగా. కాబట్టి ఏ కార్యం చేస్తున్నా ఇది వెంకటేశ్వర స్వామి వారి కార్యాన్ని నేను చేస్తున్నానన్న భావనతో చెయ్యడం. 4, వెంకటేశ్వర స్వామి వారి యందు నిరతిశయ ప్రీతి కలిగినటువంటి పరమభక్తులైన వారితో కూడి ఉండడం, అటువంటి వారి పట్ల ప్రేమ కలిగి వారితో ప్రవర్తించడం. 5, వెంకటేశ్వర సంబంధమైనటువంటి విశేషములను పరమభక్తి కలిగినటువంటి వారి నోటి గుండా ప్రవచనం జరుగుతున్నప్పుడు లేదా వారు పలుకుతున్నప్పుడు, అటువంటి భక్తులైన వారు మీతో ఏకాంతమునందు సంభాషించవచ్చు, అన్ని వేళలా ప్రవచనమే అక్కర్లేదు, అటువంటి మాటలు విని చాలా సంతోషాన్ని పొందగలిగినటువంటి స్థితిని పొంది ఉండుట. కాబట్టి అక్కడికి 5. 6వది వెంకటేశ్వరునితో సాన్నిహిత్యము లేదా వెంకటేశ్వరుని నిరంతరము మనసులో పెట్టుకుని ఉండేటటువంటి వారెవరో అటువంటి వారికి మీరు ఉపకారము చేయగలిగిన స్థితి ఎందు నిలబడుట. అంటే ఆయనకి మీ వలన ఉపకారము కావాలని కోరుకున్నవాడు కాడు, కానీ మీరు ఇది మనం చేస్తే బాగుంటుంది అని మీ వలన ఒక్క చిన్న ఉపకారం ఆయన పొందాడనుకోండి, శ్రీ వెంకటేశ్వరుడు ఎంతో ప్రీతి పొందుతాడు అని స్కాంద పురాణం నిరూపణం చేస్తోంది. అలాగే వెంకటాచల క్షేత్రమును దర్శనము చేయుట. ఈ భూమండలంలో మీరు ఎక్కడ నించునైనా సరే, ఎన్ని వేల యోజనముల దూరములో ఉన్నా సరే, వెంకటాచల క్షేత్రం ఇటువైపుకుందో అటువైపుకి తిరిగి స్మరణ చేసి ఒక్కసారి నమస్కారము చేయుట. వీటి వలన ఎంతటి పాపరాశి దగ్ధమవుతుంది. అంత తేలికగా దగ్ధం చెయ్యొచ్చా అంటే, ఈశ్వరుడు దాని గురించి ప్రస్తావన చేస్తూ స్కందంలో ఒక విషయాన్ని చాలా గొప్పగా విపులీకరిస్తారు. కృతయుగంలో కొన్ని సంవత్సరముల పాటు చేసినటువంటి పుణ్యం త్రేతాయుగంలో అంతకన్నా తక్కువ వ్యవధిలో 1 మాసంలో చేస్తే ఇస్తారు. 1 మాసంలో చేసినటువంటి పుణ్యం 1 రోజులో చేస్తే ఇస్తారు ద్వాపర యుగంలో. 1 రోజులో ద్వాపర యుగంలో చేసిన పుణ్యం 1 క్షణం పాటు వెంకటాచల క్షేత్రము వంటి క్షేత్రమును స్మరణ చేస్తే ఇస్తారు కలియుగంలో. ఎందుచేత అంటే క్షేత్రము యొక్క వైభవం అటువంటిది. ఆ క్షేత్రము ప్రకాశించినది, అక్కడ ఉన్నటువంటి ఆ ఈశ్వర స్వరూపము ప్రకాశించినది కూడా నేనింత పండితుణ్ణి, నాకిన్ని తెలుసు, నేనిన్ని చదువుకున్నాను, నాకింత గొప్పతనం ఉందని, నేను ఇది చెయ్యగలనన్న భావన ఎవరికి ఉన్నదో వారికి తప్ప, నేనేమి చెయ్యగలనన్న భావన ఉన్నవాడికి, లేదా అసలు ఇది చెయ్యరనన్న మాట కాకుండా కేవలం వెంకటేశ్వర స్వామి వారిని ఒక కుటుంబ సభ్యుల్లా ప్రేమించిన వారెవరున్నారో, అంత సంతోషంగా ఆయన పట్ల అనురక్తితో ఉన్నవారెవరున్నారో వారి పట్ల ఆయన ప్రసన్నుడయ్యాడు. అసలు నిజానికి వెంకటేశ్వర స్వామి వారు ఈ భూమండలం మీద అవతరించినప్పటి నుంచి వాల్మీకము నుండి ఆయన వ్యక్తమై వెంకటాచల పర్వతము మీద తిరిగినప్పుడు ఆదివరాహమూర్తిగా అదే విష్ణు తేజస్సు వెంకటాచల పర్వతం మీద ఉన్నప్పుడు మొట్టమొదట దర్శనమైంది ఎవరికో తెలుసా అండి? ఆయన ఎవరి చేత్తో తీసుకొచ్చి పెట్టిన పదార్థములను రోజు తినేవారో తెలుసా? శ్రీదేవి భూదేవి సహితుడై చతుర్భుజుడైనటువంటి వెంకటేశ్వరుడిగా ఆయన తిన్నది ఒక బోయవాని చేతితో తిన్నారు. మీరు కావాలంటే స్కాంద పురాణం పరిశీలనం చేయండి. వసువు అనబడేటటువంటి ఒక బోయవాడు ఒకానొకప్పుడు చామదుంపల పొలాన్ని సాగు చేస్తూ ఉండేవాడు. ఆయన చామదుంపలు వేసి ఆయన కుటీరం ఓ చెట్టు కింద ఉండేది, అంతే, ఓ చిన్న పందిరిలో ఉండేవాడు ఆయన. ఆయనకి భార్య, కుమారులు. ఆయన రోజు కాసి ఆ చెట్టుకే, మీరు ఇప్పుడంటే ఈ అలవాటు తప్పిపోయింది, పూర్వం కొయ్యతో చేసినటువంటి వెంకటేశ్వర స్వామి మూర్తులు చాలా ఎక్కువగా ఉండేవి. ఈ సంతలనగా లేకపోతే ఆ ఉత్సవాలు జరిగేటటువంటి దేవాలయ ప్రదేశాలలో ఎక్కడైనా దారుతో నిర్మాణము చేయబడిన వెంకటేశ్వర మూర్తులు ఉండేవి.
ఆయన కూడా అలాగే ఒక చెట్టులో ఆ చెట్టు యొక్క కాండము మొదలు ఏది ఉంటుందో అక్కడే పరమేశ్వరుడు ఉన్నాడని ఊహ చేసేవాడు. మనం నైవేద్యం పెట్టడానికి ఆ బోయవాడు పెట్టడానికి తేడా ఏమిటో తెలుసా అండి? మనం నైవేద్యం పెట్టే ముందు ఇది మనమే తింటామని మన భావన. అందుకే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అంటాడు. భక్తితో నాకెవరిస్తున్నారో నేను దాన్ని స్వీకరిస్తాను అంటాడు. ఆ భక్తితో ఇచ్చేవాడు లేనప్పుడు పుచ్చుకోవడానికి ఆయనది కానిది ఆయనది మనం ఏమి ఇవ్వగలం నాకు చెప్పండి? మనం ఇవ్వడానికి ఆయనది కానిది ఒకటి మన దగ్గర ఏదైనా ఉంటే ఆయన దానికి ఆశపడేవాడై ఉండాలి. ఇది మీకు లేదు కదయా అందుకని నేను మీకు ఇస్తాననొచ్చు. అసలు ఆయనకి లేనిది మీకున్నది ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. ఈ సమస్తం ఆయనది. సమస్తము ఆయనదైతే నివేదన అన్న పేరుతో మనం చేసేది ఏమిటి అంటే కృతజ్ఞతావిష్కారము. ఈశ్వర ఇది మీరు నాకిచ్చారు అన్న భావన ప్రేమతో ఆవిష్కరించుటకే నివేదన అని పేరు. ఆ ప్రేమతో మీరు ఈశ్వర ఇది మీరిచ్చిందే మీరు కొంచెం తినండి అని సంతోషంగా అక్కడ పెట్టారనుకోండి, మీ ప్రీతికి ఆయన కన్నులు విప్పి చూస్తాడు. ఆయన కన్నులు విప్పి చూచినదేదున్నదో అదే మీరు చేసినటువంటి నైవేద్యమును స్వీకరించుట తప్ప నిజంగా అసలు ఈశ్వరుడు పదార్థాన్ని తీసుకోవడం అనేది ఉండదు. ఎందుకంటే ఆయనకు అవసరమే లేదు. ఆయనకు అటువంటి ఆకలి దప్పిక అవి ఉన్నవాడేం కాడాయన. ఆయనే తినడం అంటూ వస్తే ఎంత తినాలి? అందుకని కన్ను విప్పి చూస్తాడంతే ప్రీతితో. అటువంటి పరమేశ్వర స్వరూపాన్ని అంత భక్తితో సేవించాడు ఆ బోయేవాడు. అంత భక్తితో అన్నమాటకు అర్థం ఎంత పదార్థం తెచ్చాడని మీరు అడక్కండి. ఆయనకి పక్కనే కొంత పొలం ఉండేది. ఆ పొలంలో చామదుంపలు వేస్తుండేవాడు ఆయన. ఆయన రోజు ఏం చేస్తాడంటే ఏ రోజుకు ఆ రోజు ఉదయం వెళ్ళి ఆ చామదుంపల పొలంలోంచో 4 మొక్కలు పీకుతాడు. దాని వేర్లకి పట్టుకున్నటువంటి పచ్చి దుంప ఎంత ఉందో ఆ దుంపలు తీస్తాడు. వాటిని కసి నీళ్లలో ఉడకబెడతాడు. ఉడకబెడితే మెత్తగా అవుతాయి. మెత్తగా అయినటువంటి ఆ చామదుంపల మీద ఉన్నటువంటి ఆ పొర తీసేస్తాడు. లోపల నుంచి తెల్లగా ఉన్న చామదుంపలు ఇలా ముట్టుకుంటే ముద్దయిపోయేటట్టుగా ఉంటాయి. ఇప్పుడు ఒక దోణిలో తేనె పట్టుకొచ్చి ఆ తేనెలో ఈ చామదుంపలు వేస్తాడు. వేసి ఇవి పట్టుకుని తింత్రిణీ వృక్షం కింద ఆ చింత చెట్టు కింద పుట్టలోంచి బయటికి వచ్చి ఈయన కోసమే కూర్చునేవాడు వెంకటేశ్వర స్వామి. ఎలాగో తెలుసా అండి? శ్రీదేవి భూదేవి సహితుడై కూర్చుని ఉండేవాడు. ఈ బోయేవాడు ఇది పట్టుకుని వెళ్ళేవాడు. వెళ్ళి స్వామి తినండి అనేవాడు. వచ్చావా ఇలా అని ఆ దుంపలు తేనెలో ఉన్నవి తీసుకుని ఆయన తింటూ ఉండేవాడు రోజు. వెంకటేశ్వరావతార ఆవిర్భావ సమయమునందు జరిగినటువంటి వృత్తాంతం అది. అది ఒకప్పుడు ఎంత చమత్కారానికి వెళ్ళిపోయిందో తెలుసా అండి? తన కొడుకుకి కాపలా ఉంచి చెట్టు కింద చామదుంపలు ఉడికించి అక్కడ గిన్నెలో పెట్టి తేనెలో వేసి వెంకటేశ్వర స్వామి వారికి పట్టుకెళ్ళి ఇస్తాడు. ఆయన పట్టుకెళ్ళి ఇస్తే వండుకున్నవన్నీ పట్టుకెళ్ళి అక్కడ పెడతాడు. మనం మహానైవేద్యం అంటే చెంచాడన్నం ఇంత పప్పు పెడతాం, మిగిలింది మనం తినాలని నాకు తెలుసు. అందులో మహానైవేద్యం ఇప్పుడు వండిందంతా పెట్టిన పాపానే బొమ్మను అసలు. ఆయన అలా కాదు. ఆయన చామదుంపలు అన్నీ ఉడికించి తేనెలో వేసి పట్టుకుని వెళ్ళిపోతాడు వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి. ఆయన ఏం చేస్తాడంటే అలా చూసి 4 దుంపలు పెట్టు, నీకెన్ని కావాలి లక్ష్మి అంటాడు. నాకు 3 ఇవ్వండి. భూదేవి నీకెన్ని కావాలి? నాకు 2 చాలు. వాళ్ళకి ఇచ్చేసి మిగిలిన జనవాయ్ అంటాడు. ఆయన తింటుంటాడు, ఈయన తింటుంటాడు అక్కడే కూర్చొని. ఒక బోయేవాడు అనుభవించాడు వెంకటేశ్వరావతారము యొక్క అనుగ్రహాన్ని. ఆయన పేరు వసు. ఆయననే ఆదివరాహమూర్తి కూడా అనుగ్రహించాడు. స్కాందం ఏం చెప్తుందో తెలుసా అండి? ఆయన చామదుంపల పొలంలోకి ఒకానొకప్పుడు ఆదివరాహస్వామి వారు అప్పటికి అసలు ప్రకటనం కాలేదు. ఆయన ప్రకటనం కానటువంటి ఆదివరాహస్వామి కూడా పుట్టలోనే ఉండేవారు. పుట్టలో ఉన్న ఆదివరాహస్వామి తెల్లటి పంది రూపంలో ప్రతిరోజు ఈ వసువు వేసినటువంటి ఆ చామదుంపల పొలంలోకి వచ్చి ఆ చామదుంపల్ని తన ముట్టితో పెళ్లగించి తింటుండేవారు. నేనేమో వెంకటేశ్వర స్వామి వారికి పెట్టి తిందామని చామదుంపల పొలం వేస్తే ప్రతిరోజు అడవి పంది ఏదో వచ్చి కొల్లగించేసి ఈ చామదుంపలన్నీ తిని వెళ్ళిపోతోంది. దీని అడుగుజాడలు బట్టి చూస్తే ఇది చీకటి పడ్డాకొచ్చి తింటోంది, పగటి పూట కనపట్టలేదు. అందుకే కాపలా ఉంటే
ఇది అడుగుజాడలను బట్టి ఇలా వస్తోంది అని అతను అది వచ్చే ప్రాంతాన్ని గమనించి ధనస్సు బాణములు పట్టు కూర్చున్నాడు. అది వస్తే బాణం వేసి చంపేస్తాను. చీకటి పడింది. ఆ రోజు పౌర్ణమి, మంచి వెన్నెల కాస్తోంది. ఆదివరాహమూర్తి సామాన్యమా, ద్రోమరంధ్ర పరిపూర్ణ విధావదక్షౌ అంటారు లీలాశకుడు. ఆయన యొక్క రోమకోపములలోకి సముద్రములన్నీ వెళ్ళిపోయి అటువంటి స్వరూపం ఉన్నటువంటి మహానుభావుడు తెల్లటి పంది రూపంలో ఆ చామదుంపలు తినడం కోసమని చెప్పేసి ఆ చామదుంపల పొలంలోకి వచ్చాడు. వచ్చి ముట్టితో పెళ్ళగిస్తున్నాడు. పెళ్ళగిస్తుంటే ఈయన బాణాన్ని గురి చూసి ఎక్కుపెట్టాడు. సర్వజ్ఞుడైన పరమాత్మకి తెలియదు. ఈయన అమాయకత్వం గమనించాడు, నేను అడవి పందిని అనుకుంటున్నాడని. ఆయన ముందు పరిగెత్తాడు, ఈయన వెనక పరిగెత్తాడు. ఈశ్వరుడికి అదొక లీల. భక్తుల్ని చూస్తే పరిగెత్తాడు. కొడుకుని పిలిచాడు కూడా, ఈ పంది దొరకట్లేదు నాతో రారా అన్నాడు. దూరంగా వెళ్ళిపోతూ పెద్ద కేకేశాడు. కొడుకు తండ్రి కోసమని కొడుకు పరిగెడుతున్నాడు. తండ్రి గబగబగబా వెళ్ళాడు. చంద్రాస్తమయం అయిపోయింది, అంటే తెల్లవారిపోయింది. ఈ పంది ఇప్పుడు ఎక్కడ మనమైతే స్వామి పుష్కరిణి తీరంలో ఆదివరాహస్వామి దేవాలయ దర్శనం చేస్తున్నామో అక్కడ పుట్టలోకి వెళ్ళిపోయింది ఆ పంది. వెళ్ళిపోగానే అతనికి ఎక్కడ లేని కోపం వచ్చింది. చామదుంపల పొలం అంతా కొల్లగించింది కాకుండా ఇది పుట్టలో దూరింది అని అతను ఆ వాల్మీకాన్ని ఛేదించి పుట్ట తవ్వాడు. పుట్ట తవ్వేటప్పటికి లోపల స్వామివారి యొక్క శరీరము లీలామాత్రంగా కనపడింది. అంతే. ఆ తేజస్సు చూడలేక అతను మూర్ఛపోయాడు. కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రిని చేరాడు. చేరి, అరే ఇదేమిటి ఇలా పడిపోయాడు నాన్న అని చెప్పి కదుపుతున్నాడు. పుట్టలో ఉన్న ఆదివరాహస్వామి తండ్రిని ఆవేశించి, తొండమాన్ చక్రవర్తిని ఇక్కడ దేవాలయ నిర్మాణం చెయ్యమని చెప్పు, నేను ఆదివరాహస్వామిని భూదేవి సహిత ఆదివరాహమూర్తిని ఇక్కడ ఉన్నాను, నేను పుట్టలో ఉంచి కొంత భాగం పైకి లేచి లక్ష్మి నా వక్షస్థలం మీద ఇలా ప్రకాశిస్తూ ఉండగా ఇదిగో ఇక్కడ దొరికిన పలక మీద చెక్కించి నన్ను ప్రతిష్ఠ చెయ్యండి, దాని యందు నా తేజస్సు ఆవాహన అవుతుంది అని ఆయన ప్రకటన చేశాడు. అప్పుడు ఈ బోయవాడు రాజుకి చెప్తే అప్పుడు ప్రతిష్ఠ అయింది ఆదివరాహస్వామి దేవాలయం. కాబట్టి అసలు మొట్టమొదట అనుగ్రహించింది ఒక బోయవాణ్ణి. ఆ బోయవాడే ఆదివరాహస్వామి దేవాలయ నిర్మాణానికి కారకుడు. ఆ బోయవాడే వెంకటేశ్వర స్వామి వారికి చామదుంపలు తేనెలో పెట్టి ధన్యత పొందినవాడు. ఆయన ఒక రోజున చామదుంపలన్నిటినీ ఉడికించి మెత్తగా అయిపోయాయని చూసి తేనె పట్టుకొచ్చి దోణిలో పోయివే పట్టుకెడతాను వెంకటేశ్వరుడికి అన్నాడు. ఆవిడ చూసింది తేనె అయిపోయిందండి భార్య. ఆయన అన్నారు, రా మన ఇద్దరం వెళ్ళి తేనె పట్టుకొద్దాం, పక్కన ఇంకొక అడవిలో తేనె పట్లు ఉన్నాయి, అక్కడి నుంచి తేనె ఎట్టుకొద్దామని కొడుకుని పిలిచి అన్నాడు, రే నువ్వు ఈ చామదుంపలు జాగ్రత్తగా చూస్తుండు, నేను అమ్మ వెళ్ళి తేనె పట్టుకొస్తాం అన్నాడు. అలాగే నాన్నగారండి అన్నాడు. వాడు కూర్చున్నాడు. బోయవాడు భార్య పక్కన ఉన్న అరణ్యంలోకి వెళ్ళారు తేనె కోసం. తేనె తేవడం అంటే అదంతా చెరువులో నీళ్లు తేవడంతో సమానం కాదు. అక్కడ పెద్ద పొగ పెట్టాలి, తేనెటీగలు వెళ్ళిపోవాలి, వీళ్ళు దాక్కోవాలి, తేనె పట్టు దింపాలి, పిండాలి, తేనె తేవాలి. అదంతా చేసి తేనె పట్టుకుని వచ్చాడు ఆయన వెంకటేశ్వరుడితో కలిసి తింటాడు. అందుకని ఆ తేనె పట్టుకుని వచ్చే లోపల ఈ పిల్లవాడికి ఆకలేసింది. వీడికి ఏమిటి అలవాటు, నాన్నగారు రోజు అక్కడ పెట్టి తినొస్తారు, అప్పుడే మనకి పెడతారు. కాబట్టి అక్కడికెక్కడికో వెళ్ళి పెట్టడం ఎందుకు, నాన్నగారు ఈ చెట్టుగా వెంకటేశ్వర స్వామి అంటుంటారు కాబట్టి ఇక్కడ పెట్టేస్తే అయిపోదేంటి. వాడేం చేశాడంటే నాన్నగారు ఉడికించినవి పెడుతుంటారు, తేనెలో వేసి పెడతారు, ఇవాళ తేనె లేదుగా అని వాడు మళ్ళీ వాటిని తీసుకెళ్ళి అగ్నిహోత్రంలో బాగా పచనం చేశాడు. పచనం చేస్తే అవి బాగా కాలిపోతే అవే పట్టుకెళ్ళి అక్కడ పెట్టి వెంకటేశ్వర తినన్నాడు. ఈ పిల్లవాడు నమ్మాడు, ఉన్నాడు అక్కడ ఈశ్వరుడని, తినేశాడు చెట్టు రూపంలో ఈశ్వరుడు. తినేస్తే తండ్రి వచ్చాడు, వీడు మిగిలిని తినేశాడు. స్వామికి పెడితే తినేచ్చుగా, తినేశాడు వాడు. తండ్రి వచ్చాడు, ఏవిరా చామదుంపలు అన్నాడు. నాన్నగారండి ఈ చెట్టులోనేగా స్వామి ఉన్నారన్నారు, మీరు రమ్మన్నాను, ఆకలేసేస్తోంది స్వామి, ఉండలేను నాన్నగారు వచ్చే వరకు, నేను తినాలంటే మీకు పెడితే కానీ తినద్దంటారు కదా నాన్నగారు, మీరు వస్తే నా స్వామి మీరు తినేద్దరు కానీ నేను తినేస్తాను, రండి స్వామి అని అడిగాను. వచ్చారు, పెట్టాను, తినేశారు. తేనె లేదు కాబట్టి తేనె లేని దానికి పచ్చి పెడితే బాగుండదని మళ్ళీ అగ్నిహోత్రంలో పడేశాను, బాగా కాలిపోయి అవి పెట్టాను, ఆయన తినేశారు, నేను తినేశాను. తండ్రికి ఎక్కడ లేని కోపం వచ్చింది, చెట్టుకు పెట్టావా
తిన్నాడా వెంకటేశ్వరుడు? ఆయన అమాయకత్వం ఆయింది. ఎంత పనిచేశావురా అని ఆ చేతిలో కత్తి ఒకటి పట్టుకుని వెళ్ళాడు ఆయన. ఆ కోపంలో ఒళ్ళు తెలియకుండా కత్తెత్తి పిల్లాన్ని కొట్టబోయాడు. చెట్టు రూపంలో ఉన్నాడు వెంకటేశ్వరుడిని నమ్మినటువంటి పిల్లవాడి యొక్క నమ్మకాన్ని రుజువు చేస్తూ ఇలా ఎత్తిన చేతిని చెట్టు రూపంలో ఉన్న వెంకటేశ్వరుడు పట్టుకున్నాడు. ఎవరు పట్టుకున్నారు చెయ్యని వెనక్కి తిరిగి చూశాడు. చతుర్భుజుడైనటువంటి స్వామి పట్టుకున్నారు అతని చేతిని. ఆయన చూసి కాళ్ళ మీద పడిపోలేదు, స్తోత్రాలు చేయలేదు. స్వామి మీకు పెట్టకుండా తినేశాడు, వాడిని కొడదాం అనుకున్నాను అన్నాడు. ఆయన అన్నాడు, కొడదాం, ఒక పెట్టి తిన్నాడు. నువ్వు కూడా తిను స్వామి, నువ్వు తిన్నాక తినడం మాకు అలవాటు, నువ్వు తింటే మేము తింటామన్నాడు. నేను తినేశాను, తిన్నాకే వాడు తిన్నాడు, వాడిని ఎందుకు చెనకతావు? అందుకే నేను ఇక్కడే ఉన్నాను. నేను ఎక్కడో ఉంటాననుకోకు, నమ్మిన వాడి కోసం ప్రతి చోట ఉంటాను. వాడెక్కడుంటే అక్కడ ఉంటాను. వాణ్ణి పొదివి పట్టి తల్లి బిడ్డన్ని కాపాడినట్టు కాపాడుతూ ఉంటాను. అది నా ధర్మం, అది నా కర్తవ్యం. కాబట్టి నేను ఈ రకంగా నీ బిడ్డకి దర్శనమిచ్చానన్నాడు. రాజుగారికి తీసుకెళ్లి వెంకటేశ్వర స్వామి గారి శ్రీదేవి భూదేవి సహితుడై ఉండగా పరిచయం చేశాడండి ఆ బోయేవాడు. స్వామి ఈయనకి తెలియదండి పాపం, మిమ్మల్ని వెతుక్కుంటున్నారు, నేనే చెప్పాను ఇక్కడికి రమ్మని అని పరిచయం చేసి చామదుంపలు ఉడికినవి స్వామికి పెట్టా ప్రసాదం రాజుగారికి పెట్టించాడు అతను. మీరు వెంకటేశ్వర స్వామి వారి యొక్క వృత్తాంతాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన బాగా అనుగ్రహించింది ఎవరినో తెలుసా అండి? మాకిన్ని తెలుసు, మాకన్నీ తెలుసు, మాకిన్ని విషయాలు చదువుకున్నాం, మాకిన్ని మంత్రాలు వచ్చనో, లేకపోతే మాకింత ఐశ్వర్యం ఉందనో, నేను ఇంత గొప్పవాణ్ణనో అన్నవాడి ఎవ్వడికీ ఆయన చిక్కలేదు. వటుర్వాగేహి వాయతిరపి జటీ వా తదితరో నరో వా యక్కశ్చిద్భవతు భవకింతేన భవతి యదీయం మృత్పద్మం యది భవదీనం పశుపతే తదీయస్తం శంభో భవసి భవభారంచ వహసి అంటారు శంకరాచార్యులు వారు. నువ్వు బ్రహ్మచారివా, గృహస్థువా, వానప్రస్థువా, సన్యాసివా, ఎవడెక్ కావాలి? నువ్వు నీ మనసు ఈశ్వరుడి దగ్గర పెట్టావా చెప్పు, ఈశ్వరుడు నీ కొరకు నీ వెంట పరిగెడతాడంటారు. అలా ఆ బోయవాణ్ణి అనుగ్రహించాడు మహానుభావుడు. అటువంటి వెంకటాచల క్షేత్రం ఇప్పటికీ ఎంతమంది భక్తులకు ఎన్ని రకాలుగా ఎంతెంత అమాయకులైన వాళ్ళు, ఏమీ తెలియనటువంటి వాళ్ళు ఆ వెంకటాచలం కొండకు వచ్చేస్తారు. నేను ఒకసారి వెంకటాచలం పెడితే నన్ను, ఆయనకి పాపం తెలుగు భాష కూడా రాదు, ఆయన నన్ను ఒక ప్రశ్న వేస్తే నేను అలా ఉండిపోయాను. ఆయన నన్ను అడిగాడు, అసలు ఈ గుడికి లోపలికి ఎట్నుంచి వెళ్ళాలని అడిగాడు ఆయన. నాకు కనపడుతున్నది ద్వారం ఇదొకటే గుడికి, లోకంలో ఎక్కడైనా ద్వారం ఎక్కడుందో అందులోంచే పెడతారు, వీళ్ళేమో వెళ్ళనివ్వరు, ఇట్నుంచి పంపట్లేదు, అసలు ఎట్నుంచి రావాలి? ఈ పక్క నుంచి నేను చూస్తే లోపలికి వెడుతున్న వాళ్ళు ఎట్నుంచి వస్తున్నారో చూద్దాం అంటే ఇలా వెడితే అదొక చోటుకి వెళ్ళేటప్పటికి ఇలా మేడెక్కింది, మేడెక్క వెళ్ళిపోయింది, అందులోకి ఎట్నుంచి వెళ్ళాలని అడిగాను నన్ను. నేను నిజంగా తెల్లబోయానండి. మీరు ఎప్పటి నుంచి ఈ ప్రయత్నం చేస్తున్నారని అడిగాను నేను. అడిగితే ఆయన నాతో చెప్పిన విషయం ఏంటో తెలుసా? నిన్న పొద్దున్న వచ్చానండి, నిన్న పొద్దుటి నుంచి ఇలా తిరుగుతూనే ఉన్నాను, లోపలికి ఎట్నుంచి వెళ్ళాలో నాకు తెలియలేదండి అన్నాడు ఆయన. ఆయన ఎక్కడో అస్సాం దగ్గర నుంచో ఎక్కడి నుంచో వచ్చాడు. ఆయన అక్కడది ఇక్కడది చేర్చి చెప్పిన ఇంగ్లీష్ ముక్కల్ని బట్టి నేను అర్థం చేసుకున్నాను. మళ్ళీ అతనికి అర్థమయ్యేటట్టు చెప్పి ఆ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అని ఉంటుంది, అందులోకి వెడితే నువ్వు అదంతా తిరిగి 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 వస్తావు. నది ప్రవహించి వెళ్ళిపోతే ఖచ్చితంగా సముద్రంలో ఎలా కలిసిపోతుందో అందులో వెడుతున్న వాళ్ళతో నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు ఎవరైనా దారి అడగక్కర్లేదు, వెళ్ళిపోతే వాళ్ళతో పాటు దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తావు. అన్ని దేవాలయాల రాజద్వారాలు లోపలికి వెళ్ళేవైతే తిరుమల వెంకటేశ్వర స్వామి వారి రాజద్వారం బయటికి వచ్చేదిగా కనపడుతుంది. మీరు చూడండి, నిజంగా అంటే మనకంటే మనం అదృష్టవశాత్తు ఆంధ్రదేశంలో పుట్టాం, తెలుగు గడ్డ మీద పుట్టాం. అక్కడికి వెళ్ళేటప్పటికి అందరూ తెలుసు, మనం పుట్టినదాదిగా మన పుట్టుచుట్టుల దగ్గర నుంచి ఆ స్వామికి ఇచ్చుకునే భాగ్యం కలిగింది కాబట్టి మనకి తెలుసు. ఈ ద్వారం లోపలికి వెళ్ళడానికి మన స్థాయి వాళ్ళకి పనికొచ్చేది కాదు ఇది, అందులోకి వెళ్ళడానికి వేరే వాళ్ళు ఉన్నారు, మనం వెళ్ళడానికి పనికిరాం ఆ తలుపులోంచి. మనం వెళ్ళడానికి వేరే తలుపు ఉంది, మనకి ఈ తలుపు ఎందుకు పనికి వస్తుందంటే బయటికి రావడానికే. పోన్లే ఈశ్వరుడి దయ వల్ల సంసారం అనేటటువంటి బంధనములోంచి బయటికి రావడానికి ద్వారము నాకు వినియోగపడుగాక అని మనం ఈశ్వరుడికి నమస్కారం చేస్తాం. ఇది ఏ ఇతర దేవాలయంలో ఉండదలా.
ఉండనప్పుడు మరి అక్కడికి వచ్చి చూసేవాడికి అటువంటి అయోమయం వచ్చిందంటే రాదండి. సామాన్యుడికి వస్తుంది అలా. నేను అనుకుంటున్నాను ప్రతిరోజు వెంకటాచల క్షేత్రంలో ఒక 4-5 ప్రపంచం అంతటి నుంచి వస్తున్నప్పుడు వాళ్ళకి అనుమానం రాదు. ఎవడైనా గుళ్ళో కడతానంటే రాజద్వారంలోంచి వెళ్ళొచ్చు, అక్కడికి కడతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళడానికి ఉండదు. ఈ వస్తున్న వాళ్ళు వస్తున్న దారి చూస్తే అకస్మాత్తుగా అది ఇలా మేడెక్కి ఎటో వెళ్ళిపోతుంది, ఏ కనపడడం. చీమల పుట్టలోంచి బయటకు వస్తున్నట్టు ఆ వంతెన మీద వస్తున్న వాళ్ళే కనపడతారు. వంతెన మీదకి ఎట్టించి వస్తున్నారు అన్నది ఎవ్వడికి తెలియదు. బ్రహ్మరహస్యం ఎవరికి? పాపం తెలియని వాడికి చాలా కష్టం. అందుకని వెంకటాచల క్షేత్రం అంటే ఆయన ఆదుకుంటున్నాడు. నేనంటాను నిజంగా ఇన్ని భాషల వాళ్ళు ప్రపంచపటం నుంచి అన్ని వేపుల నుంచి వస్తారు. ఆ గుడిలోకి వెళ్ళాలంటే శౌచప్రధానమైనటువంటి క్షేత్రం, స్నానం చేసి వెళ్ళాలి. అసలు గది ఎక్కడిస్తారో, గది ఎలా తీసుకోవాలి మనకంటే తెలుసండి. ఒక సామాన్యమైనటువంటి భక్తుడి గురించి మీరు ఆలోచించండి. ఏమీ తెలియని వాడు ఎక్కడి నుంచో బయలుదేరి వచ్చేసాడు అనుకోండి. ఏదో కంప్యూటర్ వచ్చినవాడు చదువుకున్నవాడి గురించి నేను మాట్లాడటం లేదు. కాకినాడ వెళ్ళి ఆ తిరుపతి దేవస్థానం కళ్యాణ మంటపంలో రూమ్ తీసుకుని సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ అక్కడ ఏ రామ్ బగీజా ఇచ్చారా, వరాహస్వామి గెస్ట్ హౌస్ 1 ఇచ్చారా చూసుకుని మళ్ళీ అక్కడ రిసెప్షన్లో పేరు రాసి మీ ఐడెంటిటీ చూపించి డిపాజిట్ కట్టి రూమ్ తాళాలు తీసుకుని మళ్ళీ ఫస్ట్ ఫ్లోరో సెకండ్ ఫ్లోరో ఎక్కి మళ్ళీ ఆ బీగాలు ఇచ్చేవాడిని వెతుక్కుని ఆ తాళాలు ఇచ్చేవాడు గుర్తుపట్టుకు తిరుగుతుంటాడు ఎక్కడో. ఆయన్ని తెచ్చుకుని ఆ తాళం చేయి పట్టుకుని మీరు అప్పుడు తాళం తీసుకుని లోపలికి వెళ్ళేటటువంటి ప్రక్రియ మొట్టమొదటిసారి వెంకటాచల క్షేత్రానికి ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాడికి అంత తేలిక కాదు. ఆయన నిజంగా తనకిచ్చిన రూమ్కి చేరుకునే వాళ్ళకి ఆ రూమ్ ఎక్స్టెండ్ చేయించుకునే టైం వచ్చేస్తుంది. ఇంకా ఆయన గుళ్ళోకి ఎప్పుడు పెడతాడు, తలనీళ్ళు ఎప్పుడు ఇస్తాడు. కాబట్టి అయినా కూడా అంతమంది అంత తృప్తితో వస్తున్నారు అంటే అక్కడ ప్రచ్ఛన్నంగా కనపడకుండా ఉండి వచ్చిన వాళ్ళందరూ తృప్తి పడేటట్టు వెళ్ళేటట్టు చేస్తున్నవాడు వెంకటేశ్వరుడే. ఆయనే చేస్తున్నాడు. ఆయన అలా అనుగ్రహించి ఉండకపోతే నిజంగా ఆ క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం అంత సామాన్యమైన విషయం అండి. ఇవాళ ఒక ఏమీ చదువురాని వాడు ఎక్కడి నుంచో వస్తే అంత తేలిక కాదు. కానీ ఎవ్వరూ ఎక్కడా ఇబ్బంది పడకుండా చలిగాలిలో అలా పసిబిడ్డలతో పడుకున్నా ఎవరికీ అనారోగ్యం లేకుండా, చిర్రున చీదకుండా, దగ్గకుండా, జ్వరం రాకుండా రాత్రి బవళ్ళు ఆ క్యూ కాంప్లెక్స్ లో ఉండిపోయినా పిల్లల్ని భుజాల మీద వేసుకుని ట్రంకు పిట్ట చేతిలో పట్టుకుని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అంటూ గుళ్ళోకి వెళ్ళి బయటికి వచ్చి వాడికి వచ్చిన ఒక్క లడ్డు మూట కట్టుకుని ఇంటికి పట్టుకెళ్ళి వెంకటేశ్వర దీపారాధన చేసి అందులో కాస్త శనగపప్పు కలిపి తన వీధిలో ఉన్న వాళ్ళందరికీ పంచుకున్న తర్వాత తన కళ్ళు కద్దుకుని నోట్లో వేసుకుని నేను యాత్ర చేశానని పొంగిపోయేటటువంటి ఒక సామాన్య భక్తుడికి వెంకటేశ్వర దర్శనం చేయిస్తున్నవాడు వెంకటేశ్వరుడు ఒక్కడే. ఆయనే చేయిస్తున్నాడు. నిజానికి చదువుకున్నవాడు ఇంకోడు వెళుతున్నాడేమో, అసలు పాపం ఏమీ తెలియని వాళ్ళకు ఉపకారం చేస్తున్నవాడు అక్కడ ఆయన ఒక్కడే. ఆయన వల్లనే జరుగుతోంది. వాతావరణానికి అక్కడ ఉండే పరిస్థితికి నిజంగా తీసుకెళ్లిన చంటి పిల్లల్ని తలనీలాలు ఇవ్వడానికి తీసుకెడతారు. ఈశ్వరుడు ఉన్నాడు అనడానికి ఇంకింతకన్నా నిదర్శనం ఏం కావాలి? వానలో, ఎండలో, గాలిలో ఒక్కొక్కసారి మేఘాలు కూడా దిగిపోతుంటాయి కొండ మీదకి. అటువంటి వాతావరణంలో ఎముకలు కొరికేసేటటువంటి చలిలో ఏమీ ఉండదు. పాప మెట్లెక్కేటటువంటి షెడ్లలో ఒక మూలకి తెచ్చుకున్న బ్యాగ్ తల కింద పెట్టుకుని నిద్రపోతూ ఉంటారు. ప్యాసింజర్ ఎక్కడానికి డబ్బు తప్ప ఇంకోటి ఉండదు వాళ్ళ దగ్గర. ముడుపు కట్టి తెచ్చుకున్న డబ్బులు ఆ హుండీలో వేసేస్తారు తప్ప ప్రాణం పోయినా అందులోంచి రూపాయి తీరు. అంత భక్తితో వచ్చి సేవిస్తున్న వాళ్ళకి ఇవాల్టికి దర్శనమై తృప్తిగా వస్తున్నారంటే వెంకటేశ్వరుడు ఉన్నారనడానికి మీకు ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? నేనంటాను ఆనంద నిలయంలో వెతక్కండి వెంకటేశ్వరుడి కోసం. వెంకటాచల క్షేత్రంలో ఉన్న సామాన్యుడు తృప్తితో వెళ్ళిపోతున్నటువంటి ఆనందంలో మీకు వెంకటేశ్వరుడు కనబడతాడు. అక్కడున్నాడు. అందుకే స్వామి నటించుచుండు ఈ శైలబంధు అన్నారు. ఆ పర్వతం అంతటి మీద ఆయన నర్తిస్తూ ఉంటాడు. ఆ పర్వతమేమి నమ్ముకున్నటువంటి వాడి ప్రతి ఇంటిలో, ప్రతి వాడి గుండెలో, వాడి ముందు, వాడి వెనక, వాడి పక్కన స్వామి నిలబడి ఉంటారు. ఆనాటి నుండి ఈనాటి వరకు వెంకటేశ్వరానుగ్రహము అన్న మాటకు అర్థం
ఏమీ నాకు తెలియదు స్వామి అని చెప్పినటువంటి వాడిని ఆయన అనుగ్రహిస్తాడు. నాకు ఇది తెలుసు అనుకున్నవాడినో, నేను ఇంత గొప్పవాడిని అనుకున్నవాడినో ఆయన అనుగ్రహించవలసిన అవసరమే లేదు. ఎందుకో తెలుసా అండి, ఈ లక్షణం ఆయనకి ప్రధానంగా ఎక్కడదంటే, ఆయన ఎప్పుడు చెప్పుకున్నా మీరెవరు అంటే ఆయన మనకి చేస్తున్న ఉపకారాన్ని బట్టి మనం ఆయన్ని వెంకటేశ్వరుడని పిలిచాం, కానీ ఆయన చెప్పుకున్నది నేను కృష్ణుణ్ణని చెప్పుకున్నాడు. జనకో వసుదేవశ్చ దేవకీ జననీ మమ. నాకు దేవకీదేవి తల్లి, నా తండ్రి వసుదేవుడు, నా అన్నగారు బలభద్రుడు, నా చెల్లెలు సుభద్ర భగినీ మమ, నా చెల్లెలు సుభద్ర, నేను కృష్ణుణ్ణి అని చెప్పుకున్నాడు. కృష్ణుణ్ణి అని చెప్పుకున్నందుకు ఆయన వెంకటాచల క్షేత్రాన్నంతటినీ మధురగా మార్చాడు. అసలు అందుకే వెంకటాచల పర్వతం ఎక్కే ముందు ఒక శ్లోకం చెప్పకుండా ఎక్కవద్దు అని చెప్తుంది స్కాంద పురాణం. పాపములను దహించగలిగినటువంటి ఈశ్వర శక్తి ఆ పర్వతంగా మారింది. ఆయన క్రీడాగ్రి, దాని మీద నీ కాలు పెట్టే అధికారం నీకెక్కడుంది? క్షమార్పణ చెప్పి, ఈశ్వర నా పాదము పెట్టేటటువంటి అధికారం నాకు ఇయ్యి, నన్ను అనుగ్రహించు, లేకపోతే నా పాపం ఎలా పోతుంది అని క్షమార్పణ చెక్కి కొండ ఎక్కమని చెప్పింది స్కాంద పురాణం. రేపటి రోజున మీ అందరి సౌకర్యం కోసం నేను ఆ శ్లోకాన్ని తీసుకొచ్చి చదివి అవసరమైతే ఇక్కడ బోర్డు మీద రాయిస్తాను. చక్కగా మీ అందరూ రాసుకుని వెంకటాచల క్షేత్రానికి వెళ్ళేప్పుడు కొండ ఎక్కే ముందు ఆ శ్లోకం చెప్పి కొండ ఎక్కచ్చు. వెంకటేశ్వరుడు సామాన్యమైనటువంటి స్వామి కాదు. ఎంతో కాలం ఆయన మాట్లాడారు. వెంకటాచల క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఏకకాలమునందు విష్ణు స్వరూపం ఒక ప్రమిదలో 2 జ్యోతులు వెలుగుతున్నట్టుగా ఒక్క విష్ణువు ఇద్దరుగా కదిలి, ఇద్దరుగా ఉన్న ఒక విష్ణువు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. ఒకే విష్ణువు ఇద్దరుగా ఉండి మాట్లాడుకున్నారు. దేనికి మాట్లాడుకున్నారో తెలుసా? నేను మీతో మొదటి రోజు ఉపన్యాసం దగ్గర నుంచి మనవి చేస్తున్నా. రామచంద్రమూర్తి తన ప్రవర్తన చేత ధర్మాన్ని లోకానికి నిరూపణం చేస్తే, కృష్ణ పరమాత్మ భగవద్గీతని బోధ చేసి లోకానికి అనుసరణీయమైన మార్గాన్ని ప్రబోధం చేస్తే, వెంకటేశ్వర స్వామి వారు ప్రబోధం చేయలేదు, కానీ ఆయన ఆవిర్భావం కదలిక దగ్గర నుంచి ఈ లోకంలో మనం ఎలా మెసలుకోవాలో ఆయన నేర్పారు. లోకధర్మము దేశాచారము అని ఒకటి ఉంటుంది. కలియుగ లక్షణం అంటే ఎలా ఉంటుందో ఆయన నిరూపించారు. అందుకే ఆయన తింతిణీ వృక్షం కింద ఉన్నటువంటి పుట్టలో ఉండేవారు. ఆయన ఎప్పుడు తొండమాన్ చక్రవర్తితో కూడా చెప్పారు, తింతిణీ వృక్షం జోలికి వెళ్ళవద్దు, ఆ పక్కనున్నటువంటి సంపంగి చెట్టు జోలికి వెళ్ళవద్దు. ఎందుకో తెలుసా? ఈ వెంకటాచల పర్వతం మీద సాక్షాత్తుగా నేను ఏ వాల్మీకము నుండి ఆవిర్భవించానో అదే దేవకి వాల్మీకో సాక్షాత్, వాల్మీకో దేవకీ సాక్షాత్. ఆ వాల్మీకము పుట్ట ఉన్నదే నేను బయటికి వచ్చిన పుట్ట, అదే దేవకీదేవి. తల్లి దేవకీదేవిని నేను ఆ పుట్టగా మార్చుకున్నాను. నా తండ్రి అయినటువంటి వసుదేవుడు ఉన్నాడే, ఆయనే వసుదేవోదతింత్రిణి. ఆ వసుదేవుడే ఆ నీడ తిరగనటువంటి చింత చెట్టు. ఇప్పుడు లేదు, ఆ చింత చెట్టే వసుదేవుడు. ఈ శేషశైలం అనేటటువంటి పర్వతం ఉందే, ఈ శేషశైలం అనేటటువంటి పర్వతమే నా అన్నగారైనటువంటి బలభద్రుడు. నేను యమునా నదితో బాగా సంబంధం ఉన్నవాడను. నా పుట్టుక దగ్గర నుంచి నా రాసక్రీడ వరకు యమునా నది ఒడ్డుని. ఆయన పుట్టగానే ఆయనే చెప్పి ఆయనని తల మీద పెట్టుకున్నటువంటి వసుదేవుడికి యమున దారి ఇచ్చింది. నాకు యమునతో అంత అనుబంధం. స్వామి పుష్కరిణియే యమున. ఇక్కడ తిరిగేటటువంటి క్రూర మృగాలతో సహా ప్రతి మృగాలన్నీ కూడా నాతో కలిసి ఆడుకున్న గోపాల బాలురు. ఈ కొండ మీద ఎగిరేటటువంటి పక్షులన్నీ నాతో కలిసి విహరించినటువంటి గోపకాంతలు. కాబట్టి ఇది మధుర. నేను ఇక్కడ కృష్ణ భగవానుడిగా తిరుగుతూ ఉంటాను. ఆనాడు కృష్ణ భగవానుడు ఏమీ తెలియనటువంటి అజ్ఞానంలో ఉండి తలకడిగితే మొలకడగలేక, మొలకడిగితే తలకడగలేక, ఉదయం లేచి స్నానం చేయకుండా నిన్న వండిన చద్దన్నం పట్టుకుని ఉట్టిలో పెట్టుకుని అరణ్యానికి వెళ్ళి పశువుల్ని కాసి అందరి మధ్యలో కూర్చుని ఎడం చేతిలో అన్నపాత్ర పట్టుకుని నిలబడి
దుమ్ముతో ధూళితో ఉన్నటువంటి శరీరాన్ని స్నానం చేత పవిత్రం చెయ్యకుండా ఆ అన్నం తీసి తినేటటువంటి లక్షణం ఉన్నటువంటి అసలు ఏ సంప్రదాయ నిష్ట లేనటువంటి పరమాజ్ఞులైన గోపాల బాలురు ఎవరున్నారో అటువంటి వారి మధ్య నేను కోరి కోరి తిరిగినటువంటి అవతారం కృష్ణావతారం. అంత సౌలభ్యం. ఎవరికి నేను దొరికానంటే ఏమీ తెలియనటువంటి వాళ్ళ మధ్యలో నేను ఆడుకున్నాను. జలజాంతస్థిత కన్నికం తిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణుని తిరిగిరా కూర్చుండి వీక్షించుతున్ శిలలున్ పల్లవముల్ లతల్ పత్రంబులు పుష్పంబులు పువ్వులు ఆకులు కంచంబులుగా భుజించి రతటం గోపార్భకుల్ భువరా అంటారు పోతన గారు. తామర పువ్వు యొక్క రేకులు దుద్దు చుట్టూ ఎలా ఉంటాయో అలా కృష్ణుడు మధ్యలో నించుంటే చుట్టూ గోపాల బాలులందరూ నించునుండేవాడు. వాళ్ళు తెచ్చుకున్న ఊరగాయలన్నీ వాళ్ళు నాకి ఆ ఎంగిలి ఊరగాయ కృష్ణ నువ్వు తిను అని ఆయనకి ఇస్తే ఆ వేళ్ల మధ్యలో ఆ ఊరగాయని ఇరికించుకుని ఆ ఊరగాయని ఈ పెరుగన్నంలో కలుపుకొని నిలబడి తింటుండేవాడు. అంత సౌలభ్యం. అందుకే ఆ లీలాశుకుడు కృష్ణకర్ణామృతాన్ని చేస్తూ అత్యద్భుతం అమృత భాండం లాంటి శ్లోకం ఒకటి చేశాడు. ఆయన అన్నాడు, గోపాల బాలక శతైరనుగమ్యమానం. ఆయన గోధూళి ధూసరిత కోమల గోపవేషం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అన్నాడు. నేను ప్రతిరోజు నమస్కరించుచున్నాను. ఎటువంటి కృష్ణునికి నమస్కరించుచున్నాను అంటే గోపాల బాలక శతైరనుగమ్యమానం. ఆయన వెనకాతలు ఎప్పుడూ 100 మంది గోపాల బాలులు తిరుగుతుంటారు. శతైహి అంటే నిజంగా 100 అని కాదు, బోలెడంత మంది గోపాల బాలులు తిరుగుతుంటారు. ఏమిటి వాళ్ళకున్నది? ఏమీ లేదు వాళ్ళకున్న అధికారం. నిజంగా రాశీభూతమైనటువంటి పరమాత్మ వెంట తిరగడానికి చేసుకున్నటువంటి పుణ్యం ఇది అని చెప్పడానికి, ఆయన్ని ముట్టుకోవడానికి వాళ్ళకి అధికారం ఉంది అని చెప్పడానికి మీకు పైన ఏ అధికారమో వాళ్ళ గురించి చూస్తే కనపడదు. ఆవుల వెంట దూడల వెంట వెళ్ళి పశువులు కాసుకునేటటువంటి పిల్లలు కృష్ణావతారంలో ఆయన వెంట తిరిగారు. తిరిగి అటువంటి వాళ్ళందరూ ఆయన గోధూళి ధూసరిత కోమల గోపవేషం. ఆ ఆవులు దూడలు పెరిగెడుతుంటే వాటి డెక్కల మించి పైకి రేగినటువంటి ధూళి అంతా ఒంటి నిండా పడుండేది. అలా ఒంటి నిండా ధూళి పడిపోయినటువంటి చిన్ని కృష్ణుడు సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం. ఆ ఇళ్లలో వాళ్ళు ఆ చిన్ని కృష్ణుడిని చూస్తే వాళ్ళకి ముచ్చట. అందుకని ఓయ్ కృష్ణ, ఈ 2 ఆవుల్ని కట్టడం కష్టంగా ఉంది, కొంచెం వచ్చి కట్టేవాయ్ అంటే చిన్న పిల్లాడు వెళ్ళి ఆ ఆవు పలు పట్టుకుని రా అని గట్టిగా లాగుతుంటే ఆ డొక్కలు ఇలా లోపలికి పోయి ఆ ఉడప్పంజరం ఎముకలు కనపడుతుంటే ఓ చిన్న నెమలీక పెట్టుకుని ఓ చిన్న కొప్పెట్టుకుని ఓ చిన్న ఓటి గట్టిగా బిగించుకుని ఆ పలు పట్టుకుని తీసుకెళ్ళి ఆ ఆవుని కట్టేస్తుంటే ఆ కడుతున్నప్పుడు వెనక నుంచి ఆ ఆవు చిన్ని కృష్ణుడిని నాకుతుంటే ఆ గోపకాంతలు చూసి కిలకిలా నవ్వుతుండేవారు. అందరి యొక్క బంధనములను విడిపించేటటువంటి కృష్ణుడు సాయంకాలం అయ్యేటప్పటికీ ప్రతి ఇంటికి వెళ్ళి పశువులు కట్టాడు. ఆయన కర్మ అంతగా దిగివచ్చినటువంటి అవతారం. కాబట్టి సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం. అలా వెళ్ళినటువంటి కృష్ణుడున్నాడే, ఆయనకి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రతిరోజు నేను ఆయన సౌలభ్యానికి పొంగిపోయి నేను ఆయన్ని తలుచుకుంటున్నాను అంటారు లీలాశకుడు. తన్నుచు గుద్దుచు నగచు తద్దయు కైవడి కూడియాడుచున్ మన్నన చేయు వల్లవ కుమారుల భాగ్యము వింతయొప్పునే అంటాడు బ్రహ్మగారు భాగవతంలో. ఏమి ఈ పిల్లలు ఆయన్ని కౌగిలించుకోవడమా, తన్నడమా, గుద్దడమా, మీద పడ్డమా, ఎంగిలి పెట్టడమా, కృష్ణుడితో కలిసి తినడమా? ఎవడికి కావాలయా దిక్కుమాలిన బ్రహ్మపదవి తీశాకుల బారై? ఇదిగో ఈ పిల్లలున్నారే, ఎన్నడునైన యోగివి బులవ్వని పాద పరాగమింతయున్ కన్నుల కాన రట్టి హరి తద్దయు కైవడి కుడియాడుచున్ తన్నుచు గుద్దుచున్నగచు తద్దయు కైవడి కుడియాడుచున్ మన్నన చేయు వల్లవ కుమారుల భాగ్యము వింతయొప్పునే. ఈ పిల్లల యొక్క పాదముల కంటుకున్నటువంటి ధూళి తీసి నా 4 కిరీటాల మీద చల్లుకుంటాను, నాకు ఈ చాలా అవకాశం, తీసే బ్రహ్మపదవి నాకు అక్కర్లేదన్నాడు. అంత సౌలభ్యం కృష్ణావతారం.
అందుకే ఇప్పటికీ మనం సుప్రభాతం చదివితే ఒక మాట అంటుంటాం, రేఖామయద్వజుషా కలశాత పత్ర వజ్రాంకుశాంబుర్హ కల్పక శంఖచక్రై భవ్యైరలంకృత తలోపరతత్వ చిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆయనో సాక్షాత్ శ్రీమన్నారాయణుడు. పాదములలో చూస్తే నాగలి, శంఖము, చక్రము, అమృతభాండము మొదలైనటువంటి దివ్య చిహ్నములను కలిగినటువంటి పాదములు. అటువంటి వాడు స్వామి నిద్రలే, స్వామి నిద్రలే, స్వామి నిద్రలే అంటే లేవకపోతే ఏం చెప్తే లేచిపోతాడో తెలుసా అండి? యోషాగణేన వరదగ్ని విమధ్యమానే ఘోషాలయేషు దదిమంధన తీవ్ర ఘోషా రోషాత్కలిం విదదతే కకుభశ్చ కుంభాః శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఈశ్వరా, నీకు వినపట్టల్లా? మీరు చిన్ని కృష్ణుడిగా నందవ్రజంలో తిరిగినప్పుడు గోపకాంతలందరూ కూడా పెరుగు కుండలు తీసుకొచ్చి అక్కడ పెట్టి గట్టిగా తోలుకున్న పెరుగులోకి కవ్వాన్ని దింపి ఆ తాడు కట్టి గాజులు గలగలలాడుతున్నటువంటి చేతులతో ఆ కవ్వాన్ని తిప్పుతున్నప్పుడు గట్టిగా పేరుకున్నటువంటి పెరుగులో తిరగలేక తిరగలేక తిరుగుతున్నటువంటి కవ్వం చర్చస్ అని చప్పుడు చేస్తున్నప్పుడు పెరుగుకి కుండకి ఆ కవ్వానికి యుద్ధం వచ్చిందా అన్నట్టుగా లోపల దెబ్బలాడుకుంటున్నాయా అన్నట్టు వస్తున్న చప్పుళ్ళు నీకు వినబడలేదా? ఓ వెంకటేశ్వర నిద్రలే అంటే నిద్రలేస్తాడు. కాబట్టి ఆయన నేను కృష్ణుణ్ణి అని చెప్పుకున్నాడు. కృష్ణుణ్ణి అని చెప్పుకున్నటువంటి వెంకటేశ్వరుడు ఒకానొకప్పుడు ఆ వెంకటాచల పర్వతం మీద వెడుతున్నారు. వెడుతుంటే ఆదివరాహస్వామి తన కింకరులందరినీ వెంట పెట్టుకుని ఆయన వచ్చారు. ఆయనకి ఎదురుపడ్డారు. ఎదురుపడితే ఎవరు వాళ్ళిద్దరూ? వాళ్ళిద్దరూ ఆయనే, విష్ణుస్వరూపమే. ఒకే విష్ణుస్వరూపం రెండుగా కనబడింది. ఆ పరబ్రహ్మం శివకేశవులుగా కనబడితే నీకేంటి అభ్యంతరం? ఒక విష్ణువే రెండుగా కనబడ్డాయే, పరబ్రహ్మము శివకేశవులుగా కనబడదు? ఏమిటి ఆశ్చర్యం అందులో? రెండుగా కనబడిన తత్వం ఒకటే నిరూపణం చేసింది వెంకటేశ్వరావతారం ఈ లోకానికి. నామరూపములను పట్టి భేదములను పాటించవద్దు, ఈశ్వర తత్వమును మీరు అవగాహన చేసుకోండి. అందుకే ఒక్క విష్ణువే ఆదివరాహమూర్తిగా అదే విష్ణు స్వరూపమైన వెంకటేశ్వరుడికి ఎదురొచ్చాడు. ఎదురొస్తే వెంకటేశ్వర స్వామి వారు పక్కకి తప్పుకున్నారు. ఆయన అన్నారు, ఈ కొండ నాది, ముందొచ్చిన వాడిని నేను. కలియుగ లక్షణం కదండి, యుగధర్మం అంటే ఎలా ఉంటుందో నేర్పుతున్నారు. ఎవడు ముందు వెళ్ళి ఆక్రమించాడో వాడిదే, కాబట్టి వాడికి పట్టా ఇవ్వవలసిందే. ఎందుకంటే వాడు చాలా కాలం నుంచి అక్కడ ఉన్నాడు, అదొక్కటే లక్షణం. కలియుగంలో ధర్మం అలా ఉంటుంది. బహుశः ఆదివరాహమూర్తి నిరూపణం చేశారు, రాబోయే రోజులు ఇలాగే ఉంటాయి. కొనుక్కున్నది ఎవడైనా అక్కడ ఎవడో ఇల్లు కట్టేసి చాలా కాలం ఉంటే ఆ తర్వాత పట్టణవాడికే వెళ్ళిపోతుందేమో కూడా. పరిస్థితి ఎన్ని చోట్ల ఇలాంటి గొడవలు ఏం లేదనుకుంటున్నారు, చాలా చోట్ల ఉన్నాయి. మీకు తెలియదా ఏమి? కాబట్టి వెంకటాచల పర్వతం మీదకి ముందొచ్చిన వాడిని నేను, ఈయనెవరు ఇక్కడ తిరుగుతున్నాడని అడిగారు. అంటే వెంకటేశ్వర స్వామి వారు ఆదివరాహస్వామికి ఎదురొచ్చి అన్నారు, కలియుగంలో ప్రజల్ని పాపం నుంచి ఉద్ధరించడం కోసమని నేనే మీరు ఒక్కటైనటువంటి స్వరూపంలోంచి నేను ఇక్కడ ఆవిర్భవించాను. కాబట్టి కలియుగం అయిపోయేంత వరకు నేను ఇక్కడుండి భక్తులను ఉద్ధరించాలి. కాబట్టి నాకు ఏదైనా స్థలం ఇవ్వండి అన్నారు. అంటే ఆదివరాహమూర్తి ఏమన్నారో తెలుసా అండి? ఇది కలియుగం అయ్యా, అలా ఇవ్వండి అంటే ఇచ్చేయడం కుదరదు. స్థలం మౌల్యేన గృహ్యతాం, డబ్బిచ్చి కొనుక్కోండి అన్నారు. అంటే వెంకటేశ్వర స్వామి వారు అన్నారు, ఇద్దును, లక్ష్మి దగ్గర లేదు, కరవీరపురంలో ఉంది. కాబట్టి ఏమిమ్మంటారు, ఎలా ఇమ్మంటారు? అందుకని నేను మీకు ఒక వరం ఇస్తాను, ఆ వరాన్నే ద్రవ్యంగా స్వీకరించండి. ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరసేచనం ఇదం వరం ద్రవ్యామి దదామి కరుణానిధే. ఓ కరుణానిధి, అడిగిన వాడికి ఇచ్చే డబ్బు దగ్గర లేనప్పుడు బతిమాలుకోవద్దండి, బతిమాలుకుని మాట్లాడద్దు. అంత లేదండి కొంచెం తగ్గించండి ఆ రేట్ అనడం, ఇంకో మాట అనొద్దు. కాబట్టి ఇప్పుడు ఇచ్చేస్తాను, రిజిస్ట్రేషన్ వేళకి మిగిలింది చదువుతాను, అగ్రిమెంట్ రాసుకుందామనో ఏదో బతిమాలుకోవద్దు. మీకు ఆ స్థలం కావాలంటే ఎలా ఉంటుందో భూమిని కొనడం అంటే చూపించింది అవతారం. కాబట్టి ఆయన అన్నారు, ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరసేచనం. కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారిని అందరూ నమ్ముకుని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అంటూ నా చుట్టూ తిరిగినా మొట్టమొదట ఎవడు వస్తూనే నా దగ్గరికి దర్శనానికి వస్తాడో వాడు దర్శనం చేసుకున్నా చేసుకోని వాడిగానే లెక్కలో తీసుకుంటాడు. మొట్టమొదట నీ దర్శనం చేసి తర్వాత నా దగ్గరికి రావాలి.
మీ దర్శనం చేయకుండా నా దగ్గరికి వస్తే వెంకటేశ్వర స్వామి వారి దగ్గర రిజిస్టర్ ఉంటుందా అంటారేమో, ఇలా ఉంటారు ఆయన, అన్నీ గమనిస్తుంటారు. ఇలా కళ్ళు తెరిచి చూసినవాడు కాడు, చక్కగా ఇలా ఉండి అన్నీ తెలుసుకుంటుంటారు. ఆయన విప్పాడో తెరిచాడో కూడా తెలియనంత ఉద్ధపుండ్రాలు పెట్టుకుని ఉంటాడు. మీరు ఏం చేసి వచ్చారో ఆయన అన్నీ కనిపెట్టగలడు. కాబట్టి ఆదివరాహస్వామి దర్శనం మొదట చేసిన వారెవరున్నారో వారికి నా అనుగ్రహం. ఆదివరాహస్వామిని దర్శనం చేయకుండా నా దర్శనానికి వస్తే వాళ్ళు దర్శనం చేసినా చెయ్యని వారి కిందే నేను లెక్కలో వేస్తాను. కాబట్టి వెంకటాచలం వెడితే మొదట దర్శనం చేయవలసింది ఎవరిని? ఆదివరాహస్వామి దర్శనం చేయకుండా వెళ్ళకూడదు. కాబట్టి ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరసేచనం. మొట్టమొదటి నైవేద్యం మీకే జరుగుతుంది. మీకు నైవేద్యం అయిన తరువాత నాకు నైవేద్యం పెడతారు. మీకు పాలు పెట్టిన తర్వాత నాకు పాలు పెడతారు. ఇదం వరం ద్రవ్యం దదామి కరుణానిధే. దీన్నే మీరు ధనం కింద భావించండి. భావించి నాకు ఇక్కడ ఎక్కడైనా ఉండడానికి కొంత జాగా ఇప్పించండి అని అడిగారు. అడిగితే ఆదివరాహస్వామి వారు అన్నారు, ఎన్నాళ్ళు కావాలి మీకు ఇలాగని అడిగారు. అంటే మరి కొనుక్కున్నది కాదుగా, విక్రయించేస్తే ఆయన ఎన్నాళ్ళు ఉంటే మనకెందుకు? ఇప్పుడు ఈ వనం ఎన్నాళ్ళు సాగుతుంది? ఆయన ఉన్నన్నాళ్ళే సాగుతుంది కదండి. వెంకటేశ్వర స్వామి వారు అక్కడ ఉన్నారనుకోండి, ఏ కొండ మీద కడతాం. అకస్మాత్తుగా వెంకటేశ్వర స్వామి వారు 7 కొండల నుంచి లేచి ఇంకో కొండ మీద వెళ్ళిపోయారని కనపడింది అనుకోండి, టీవీ ఛానల్స్లో చూపించేశారనుకోండి, ఇదే 7 కొండల మీద వెళ్ళే వాళ్ళు ఉంటారా? ఆ కొండ మీద వెళ్ళిపోతారు అందరూ. కాబట్టి మీరు ఎన్నాళ్ళు ఉంటారో అన్నాళ్లే మాకు ఇది పనికొచ్చేది. కాబట్టి ఎన్నాళ్ళు ఉందాం అనుకుంటున్నారని అడిగారు. అంటే కలియుగ పర్యంతం, కలియుగం ఉన్నంత కాలం ఉంటాం. ప్రజల్ని ఉద్ధరించాలి కదా, మరి అందుకని ఇక్కడే ఉంటాను. కాబట్టి అప్పటి వరకు మన ఇద్దరి మధ్య ఇది ఒడంబడిక. అంటే ఆయన అన్నారు, సరే ఉండండి. అంటే మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, వెంకటేశ్వర స్వామి వారు కొనుక్కున్నది కాదు ఆ స్థలం. కొనుక్కోకుండా కలియుగం అయిపోయేంత వరకు ఉండడానికి పుచ్చుకున్నది అంటే ఏంటి? లీజుడ్ అకామిడేషన్. అసలు ప్రపంచంలో బహుశः మొట్టమొదటి లీజ్ అగ్రిమెంట్ చేసుకున్నవారు ఎవరో తెలుసా అండి? ఆదివరాహస్వామి, వెంకటేశ్వర స్వామి. తర్వాతే లీజ్ అగ్రిమెంట్ వచ్చింది. అంటే యుగధర్మాన్ని ఆయన ఎంత పాటించారో చూడండి. మనం కూడా రాబోయే రోజులు ఎలా ఉంటాయో చెప్పారు. ఆ తర్వాతే బహుశः 100 ఏళ్ళు ఇక్కడ మేము ఏదో కొట్టు కట్టుకుంటాం, 200 ఏళ్ళు ఇక్కడ ఏదో మేము పెట్టుకుంటామని చెప్పి స్థలాలు లీజుకు పుచ్చుకుని అగ్రిమెంట్ రాసుకోవడం వచ్చింది. అలాంటి మొదటి లీజ్ అగ్రిమెంట్ రాసుకున్న వాళ్ళు ఆదివరాహస్వామి, వెంకటేశ్వర స్వామి. కాబట్టి అది ఆయనకి స్థిర నివాసం కాదు. మీకు నేను ఏదో ఒక రోజు ఉపన్యాసంలో చెప్తాను. ఓ రోజు లక్ష్మీదేవి అడిగింది, ఎందుకు వచ్చిందండి గొడవ? ఏదో 10 రోజులు నించుంటే కనపడతాడు ఒక్క పుణ్యాత్ముడు. వచ్చేవాడు వాడు. వచ్చిన వాళ్ళందరూ కోరికలతో వచ్చేవాళ్ళు, పాపాలు చేసి వచ్చేవాళ్ళే. ఇక్కడికి వచ్చి ఇలా 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 అనేవాళ్లే. కానీ బయటికి వెళ్ళాక చూడండి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయో. లోపలికి వచ్చే ముందు చూడండి, ముందు వృద్ధుడు వెళ్తున్నాడని కూడా చూడరు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారంతే దాటి. పాపం ఎవరో వికలాంగుడు వెళ్తున్నాడని చూడరు, దాటుకుంటూ వెళ్ళిపోతారంతే. సరే, కొంతమందిని ఇట్టించి వెళ్ళిపోతే కొంతమంది ఇలా వెళ్ళిపోతారు. అలా ఎందుకు వెళ్ళిపోతారంటే వాళ్ళ అదృష్టాదృష్టమే అనవలసి ఉంటుంది అంతే. కాబట్టి ఇలా వెళ్ళిన వాడు మిషలైన వెళ్తాడు, ఇలా ఉన్నవాడు ఓపికన్నాయని వెళ్తాడు. అలా ఎందుకు వెళ్ళిపోతుంది? ఓపిక ఉన్న వాళ్ళు ఇలా వెళ్ళడం ఏంటి, వృద్ధుడు అలా వెళ్ళడం ఏంటి, రంగనాయకుల మండపం చుట్టూ తిరగడం అంటే. వెంకటేశ్వర స్వామి వారు ఇంకా కాసేపు ఉండవాలి గుళ్ళో, పెద్దవాడు అయిపోయావు కదా, మళ్ళీ మళ్ళీ రాగలవా, వీడైతే మళ్ళీ రాగలలే, ముందు వచ్చి వెళ్ళిపోతాడు, నువ్వు అలా తిరిగిరా అన్నాడని మీరు తృప్తిపడిపోవాలి. మంచిదే కదా. మీరు ఏదో ఒక భావన చేత ఈశ్వరుని యందు భక్తిని నిలుపుకోవడం ప్రధానం తప్ప ప్రతి దాంట్లో లోపవంచడం ఎందుకు? కాబట్టి అక్కడ అటువంటి క్షేత్రం. కాబట్టి ఆయన ఆదివరాహస్వామి దగ్గర అనుమతి పొంది ఉన్నారు. కాబట్టి మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఆదివరాహస్వామి కూడా ఉన్నారు. మీరు స్కందపురాణం చదివితే అసలు ఆదివరాహస్వామి వైభవం ఏమిటో, ఆయన ఎలా కూర్చుంటారో, భూదేవి ఎలా వచ్చి పక్కన కూర్చుందో, ఆయన వెంకటాచల క్షేత్రం అంతటి గురించి ఆయనే మాట్లాడతారు. వరాహస్వామి మాట్లాడి చెప్తారు భూదేవితోటి. ఎంత గొప్పగా మాట్లాడతారో మీకు అర్థం అవుతుంది. కాబట్టి ఇప్పటికీ ఆదివరాహస్వామి ఉన్నారు. ఆదివరాహస్వామి ఉండడం అంటే ఏమిటో తెలుసా అండి? శంకరాచార్యులు వారు సౌందర్యహరి చేస్తూ ఒక మాట అంటారు, అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరీ జడానాం చైతన్య స్తబక మకరంద శృతిహరి దరిద్రాణాం చింతామణి దురనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపువరాహస్య భవతి అంటారు. ఆయన తన యొక్క మూపు మీద, ఆ కొమ్ము మీద భూమినంతటిని పైకెత్తాడు సముద్రంలోంచి.
కాపాడిన వాడెవరో, రక్షించిన వాడెవరో ఆయన ఆదివరాహస్వామి. అటువంటి వాడు సంసారం అనేటటువంటి సముద్రంలో పడిపోయిన మనని కూడా తన కోరతో పైకెత్తగలడు. కాబట్టి అటువంటి మహానుభావుడి దర్శనం చేసుకుని వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెడతాం. కానీ ఉత్సవాలన్నీ వెంకటేశ్వర స్వామి వారికే ఉంటాయి. ఎందుకని అంటే ఒక్కటే కారణం, ధ్వజస్తంభం ఎవరికి లేదో వారికి ఉత్సవం చేయరు. ధ్వజస్తంభం ఎవరికి ఉంటుందో వారికి మాత్రమే ఉత్సవం చెయ్యాలి. ఒకే దేవాలయ ప్రాంగణంలో చాలా దేవాలయాలు ఉన్నాయనుకోండి, ఒక్క స్వామికే ధ్వజస్తంభం ఉంటే ఆయనకే ఉత్సవం చెయ్యాలి తప్ప ధ్వజస్తంభం లేని దేవాలయంలో ఉన్న మూర్తికి ఉత్సవం చేయకూడదు. కాబట్టి అంటే శాశ్వతోత్సవం కింద చేయడానికి ఏముండదు, ఏదో వాయుప్రతిష్ఠ చేసి చేయడానికి ఉంటుంది తప్ప. అందుకే ఆదివరాహస్వామికి ఉత్సవాలు ఉండవు. ఆదివరాహస్వామికి ఉత్సవం లేకపోవడానికి కారణం ఏంటంటే ఉత్సవాలన్నీ వెంకటేశ్వర స్వామి వారి వరం చేత, నైవేద్యం మాత్రం ప్రథమ నైవేద్యం, ప్రథమ దర్శనం ఆదివరాహస్వామిది. ప్రథమ దర్శనం ఆదివరాహస్వామిని చెయ్యండి అని చెప్పడంలో మీకు వెంకటేశ్వర స్వామి వారు ఒక గొప్ప అనుగ్రహాన్ని ఇచ్చారు. భూవనండి, లక్ష్మీదేవనండి. ఆదివరాహస్వామి పుట్టలోంచి ఇలా పైకి లేచిన మూర్తిగా ఉంటుంది. ఇలా ఉంటారు. ఇలా ఉంటే మీరు కొంచెం జాగ్రత్తగా పట్టి చూస్తే ఈ వక్షస్థలం మీద ఇలా ఉంటుంది లక్ష్మీదేవాయనికి, స్ఫుటంగా కనపడుతుంది. మీరు వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏకబేరమూర్తి, ఆయన దగ్గర మీకు లక్ష్మి ప్రకటనంగా కనపడదు. ఎవరు ఏ మాటలు చెప్పినా ప్రకటనంగా మాత్రం, స్పష్టంగా మాత్రం లక్ష్మి పైకి కనపడదు. వక్షస్థలంలో ఉన్న ఆమె అలంకారము చేత కప్పబడిపోయి ఉంటుంది. ఆదివరాహస్వామి దగ్గర మాత్రం అలా కాదు. ఆదివరాహస్వామి దగ్గర లక్ష్మి స్ఫుటంగా మీకు దర్శనం అవుతుంది. పైగా అసలు ఆదివరాహస్వామి దర్శనం చేత సంసారం అనేటటువంటి సముద్రంలోంచే పైకి రాగలడు. జనన మరణములు దేనివల్ల వస్తాయండి? పాపపుణ్యముల వలననే వస్తాయి. ఆ పాపపుణ్యములు అనేటటువంటి దాంట్లోంచి ఉద్ధరించగలిగిన వారి దర్శనం కన్నా మనుష్య జన్మకి కావలసిందే ఉంటుంది. మీరు స్కాంద పురాణం కానీ వరాహ పురాణం కానీ ఎప్పుడైనా చదవడం తటస్థిస్తే, లేదా మహాభారతంలో అనుశాసనిక పర్వంలో చిట్ట చివరిలో పార్వతీదేవితో పరమేశ్వరుడు మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు కానీ మీరు చూస్తే మనం చేస్తున్నటువంటివి కొన్ని మనకి తెలియకుండా చేసేస్తాం. ఆ చేసేటటువంటి పాపకర్మల యొక్క ఫలితములను చూస్తే అయ్య బాబోయ్ అనిపిస్తుంది. ఇన్ని పాపములను తొలగించగలిగినటువంటి శక్తినంతటినీ ఈశ్వరుడు ఎక్కడికి తీసుకెళ్లి నిక్షిప్తం చేశాడో తెలుసా అండి? స్వామి పుష్కరిణి ఎందు పెట్టాడు. ఆ స్వామి పుష్కరిణి స్నానం అదృష్టహేతువు. అసలు పుష్కరిణి స్నానం ఎవరు చేస్తారో వాడు పిశాచి జన్మ నుంచి కూడా విముక్తమయ్యారు. ఆ పుష్కరిణిలో ఎవరు స్నానం చేస్తారో వాళ్ళ సమస్త పాప రాశి దగ్ధమైపోతుంది. ఈశ్వర తేజస్సంతా పుష్కరిణిగా ఉంది అక్కడ సాక్షాత్తుగా ఆదివరాహమూర్తి భూదేవితో మాట్లాడుతూ ఒక మాట చెప్తారు. ఇక్కడ స్వామి పుష్కరిణి, పాండవ తీర్థము, తుంబుర తీర్థము, నారద తీర్థము, కుమారధార, ఈ 5 అత్యద్భుతం. పాప వినాశనం ఆకాశగంగా సరే. ఇవి స్నానం చేసి తీరాలి. కానీ ఇవాళ మన ప్రారంభం ఏమైపోయిందంటే, అసలు పురాణాలలో వ్యాసుడు ఎక్కడ దేని గురించి ఏది చెప్పాడో ఆ విషయాలను వివరణ చేస్తూ మీరు ఈ అవకాశాలని ఈ కొండ మీద వినియోగించుకోండి అని పరిచయ వాక్యాలతో కూడినటువంటి విషయాలు ఎక్కడ కనపడవు. కనపడకపోవడం వల్ల భక్తులు ఏం చేస్తున్నారంటే 3 మాటలో 4 మాటలో వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికే వెడుతుంటారు. వెళల్లో ఏమైపోతుందంటే కృతకంగా రష్ పెరిగిపోయి మహాలఘు, అతిలఘు, అతి మహాలఘు దర్శనాల కింద మారిపోతాం. అసలు నిజంగా కొండ మీద చెయ్యవలసినటువంటి ఇతర విషయాల్ని కూడా స్పృహలో పెట్టుకుంటే అసలు ఆ కొండ మీద చూడవలసినవి, ఆ కొండ మీద చెయ్యవలసిన స్నానం ఎన్ని అద్భుతాలున్నాయో. ఒక్కొక్క నెలలో, ఒక్కొక్క తిథిలో, ఒక్కొక్క తీర్థంలో స్నానం చేస్తే ఎంత శక్తి ఇవ్వగలదో. తీర్థము వేరు, నది వేరు. తీర్థము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? తీర్థము అన్న మాట దేని యందు అన్వయం అవుతుందో వేదం చెప్పింది. ఒక్కసారి మీరు అందులో మునుక వేసి పైకి లేస్తే మీరు కొన్ని యజ్ఞయాగాది క్రతువులు చేసినటువంటి ఫలాన్ని మీకు సంక్రమింపచేయగలిగిన శక్తి కలిగినటువంటి జలములకు తీర్థములని పిలుస్తారు. పాండవ తీర్థము, కుమారధారా తీర్థము తీర్థములకు పుట్టినిల్లు వెంకటాచలం.
ఎన్ని తీర్థములు ఉంటాయో. ఇన్ని మాటలు వెంకటాచలం వెళ్ళామని మనం చెప్తాం, తిరుపతి వెళ్ళామండి అని. మనం ఎన్ని మాటలు ఎన్నిటిలో స్నానం చేసి వచ్చాం. ఒక దాంట్లో ఉదయం వేళ, ఒక దాంట్లో మధ్యాహ్న వేళ, ప్రత్యేకించి శేషశైలం కింద కపిలతీర్థం ఉంది. ఆ కపిలతీర్థం దగ్గర ఆ కింద భోగవతి గంగ, పాతాళలోకంలో ఉన్నటువంటి గంగానది కపిల లింగంతో పాటుగా భూమండలం మీదకి వచ్చింది. అది సాక్షాత్ గంగానది, దాని పేరు కపిలతీర్థం. అది కపిలలింగము ఎదురుగుండా వచ్చింది కాబట్టి దాని పేరు కపిలతీర్థమే. ఆ కపిలతీర్థంలో కార్తీక మాసంలో మధ్యాహ్న కాలంలో మధ్యాహ్నే దశనాడికాహ 10 నిమిషముల సమయం పాటు కార్తీక మాసపు పర్వదినాల్లో మధ్యాహ్నం వేళ ఈ బ్రహ్మాండములన్నింటిలో ఎన్ని తీర్థములు ఉన్నాయో అన్ని తీర్థములు దానిలోకి ఆవాహనవుతాయి. మధ్యాహ్న కాలంలో ఒక్కసారి అందులో స్నానం చేసి లేస్తే బ్రహ్మాండములలో ఉన్న అన్ని తీర్థములలో స్నానం చేసినటువంటి ఫలితం ఆ జీవుడి ఖాతాలో వేసేస్తారు. కానీ ఎంతమంది వెళ్ళి నిజంగా కపిలతీర్థంలో స్నానం చేస్తున్నాం? తిష్టంతి ప్రాణిరక్షార్థం అన్నారు. ఎందుకు అలా ఉంటుంది అంటే, కలియుగంలో పుట్టేటటువంటి జనులు పాపకర్మ ఎక్కువ చేస్తారు. కలిపురుష లక్షణం ఏమిటంటే, ఆకలి వేసింది, అన్నం అక్కడుంది, వాడు ఏదో గొడవపడి అన్నం తినడం మానేస్తాడు. ఇప్పుడు అన్నానికి లోపమా, తినని వాడికి లోపమా? దెబ్బలాడడం ఒక బాధ, అన్నం తినకపోవడం రెండో బాధ. సిద్ధాన్నాన్ని తిరస్కరించడం వల్ల ఇంట్లో లక్ష్మీ కటాక్షాన్ని పోగొట్టుకోవడం మూడో బాధ. తను తినవలసినటువంటి అన్నం తినకుండా అలాగే ఉండిపోయి ఆ అన్నం ఎవరికో ఇచ్చేయడం, ఇంటి యజమాని తినకుండా అస్తమానం గొడవలు పడ్డం, ఆ ఇంటి ఇల్లాలు కన్నులు నీరు పెట్టుకోవడం, ఎలా ఇల్లు వృద్ధిలోకి వస్తుంది? వేదం ఒక్క మాట చెప్తూ ఉంటుంది, లక్ష్మీ స్వరూపంగా ఆడపిల్లని ఎందుకు కన్యాదానం చేస్తారో తెలుసా అండి? లక్ష్మీదేవి కటాక్షించాలి అంటే మీరు ఎన్ని పూజలు చేశారన్న దాన్ని బట్టి కటాక్షించదు, వేదం చెప్తోంది, వేదమే ప్రమాణం. దంపతులు ఎంత సంతోషంగా ఉంటారో, దంపతులు కోపం వచ్చినా ఎంత తొందరగా మర్చిపోతారో, ఒకరికి కోపం వస్తే ఒకరు వెంటనే వారికి ఉపశాంతి కలిగేటట్టు ఎలా ప్రవర్తిస్తారు, సాధ్యమైనంత వరకు నవ్వుతూ తుళ్ళుతూ ప్రేమగా దంపతులు ఎక్కడుంటారో అక్కడ లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఇళ్లల్లో కలిసి రాకపోవడం అన్నది ఎక్కడుంటుందో తెలుసా అండి? ఎన్ని పూజలు చేశారన్న దాన్ని బట్టి కాదు, ఇంటి ఇల్లాలు కళ్ళనీళ్లు పెట్టుకునేటట్టు ప్రవర్తించి అస్తమానం భార్యాభర్త ప్రతిదానికి చెడి అంటే పెడి అని దెబ్బలాడుకునే చోట లక్ష్మి నివసించదు. కలియుగంలో పరమ ప్రేమతో దంపతులు ఎక్కడుంటారో అక్కడ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము చక్కగా పరిఢవిల్లుతుంది. కాబట్టి కలిపురుష లక్షణం ఏమిటంటే, ఏ కటాక్షము మీకు కలగాలో ఆ కటాక్షమును మీరు విస్మరించేటట్టుగా చేస్తాడు, మీరు దాన్ని పొందకుండా చేస్తాడు. అందుకే మీరు చూడండి, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్న జనంలో ఎన్నో వంతుమంది స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తూ మీకు కనపడతారు. మీరు మన్నించగలిగితే నేను ఒక మాట అంటాను, నిజంగా స్వామి పుష్కరిణిలో స్నానం చేసేవాళ్ళు ఎవరో తెలుసా? హాయిగా సౌకర్యవంతమైనటువంటి గీజర్ ఉన్న రూములు దొరకని వాళ్ళు అక్కడ స్నానం చేస్తారు. పాపం ఏమీ లేక మెట్ల మీద పడుకున్న వాళ్ళు ఉంటారే, వాళ్ళు చేస్తారు. అదే నేను అన్నది, వెంకటేశ్వర అనుగ్రహం అమాయకులకే అని. గీజర్ ఉన్న రూమ్ ఉందా అండి, ఏసీ ఉన్న రూమ్ ఉందా అండి అని వెతుక్కున్నవాడు పుష్కరిణికి ఎందుకు వస్తాడండి? వాడు పుష్కరిణికి వస్తాడా? వాడు ఒక్కనాటికి రాడు. స్వామి పుష్కరిణి స్నానం అంతటి పాప నిర్మూలనం చేస్తుంది కాదు. అసలు స్వామి పుష్కరిణి గురించి ఏం చెప్పారో తెలుసా అండి? పుష్కరిణి స్నానం మాట అలా ఉంచవా, నువ్వు పుష్కరిణి చుట్టూ తిరుగుతూ పుష్కరిణి గాలి నీ మీదకి వస్తే చాలన్నారు. అంత గొప్పది పుష్కరిణి. అటువంటి పుష్కరిణి స్నానం, అటువంటి పాప వినాశన స్నానం, అటువంటి కుమారధారా స్నానం, అటువంటి తుంగుడు తీర్థ స్నానం, అటువంటి ఆకాశగంగా స్నానం తిరుమల యాత్రలో అంతర్భాగం చేసుకున్న వాళ్ళం ఎంతమంది ఉంటున్నాం? అంటే మీరు మొహమాట పడకుండా నిర్మోహమాటంగా మనని మనం ఆత్మపరిశీలనం చేసుకోవడానికి ఈ 5 తీర్థాలలోనూ మేము స్నానం చేశామన్న వాళ్ళు ఉంటే ఒకసారి చెయ్యొద్దండి. వెంకటాచల క్షేత్రానికి ఇన్ని మాట్లాడతాం, ఈ 5 తీర్థాలలోనూ స్నానం కనీసం చేసి అనుగ్రహం పొందాలి అన్న విషయం మీకు తెలియకపోతే అది మీ తప్పు కాదు.
ఒక్కనాటికి మీ తప్పు కాదు. అది ఎవరి తప్పో తెలుసా అండి? ఆ క్షేత్రంలో ఇంత గొప్ప ఉన్నాయని చెప్పవలసిన వాళ్ళు చెప్పకపోవడం వాళ్ళ తప్పు. చెప్పి ఉంటే తప్పకుండా స్నానాలు మీ అందరూ చేసి ఉండేవారు ఈ పాటికి కాదు. కనీసం వెళ్ళినప్పుడల్లా ఒక్క చోట స్నానం చేసి ఉండేవారు. మన దురదృష్టం ఏమైపోయిందంటే అసలు పురాణం ఏం చెప్తోందో, అసలు ఆ క్షేత్ర వైభవం దేన్ని ప్రకాశింపచేస్తోందో దాన్ని అందించడంలో మనం విఫలమైపోతున్నాం. అందువల్లే కృతకంగా వెళ్ళిపోయి అందరూ ఎక్కడ నిలబడిపోతున్నారంటే ఆయన ముందే నిలబడిపోతున్నారు. ఆయన ఏం చేస్తున్నాడంటే, పోన్లేరా పాపం వీళ్ళకి తెలియక నా దగ్గరికే వస్తున్నారు, నా దర్శనమే వీళ్ళకి సమస్త తీర్థ స్నానం అని ఆయన అనుగ్రహించేస్తున్నాడు. ఆయన నిజానికి ఒక్క నా దగ్గరే నిలబడక్కర్లేదు, నువ్వు ఈ కొండ మీద ఎక్కడికి వెళ్ళినా నువ్వు అనుగ్రహింపబడతావన్నాడు. అందుకే సాక్షాత్తుగా ఆదివరాహమూర్తి స్కాందంలో చెప్పారు, యమునా నదియే స్వామి పుష్కరిణిగా ఉన్నది. యమునకున్న లక్షణం ఏమిటో తెలుసా అండి? యమున సూర్యుని యొక్క కూతురు, యముడు సూర్యుని యొక్క కొడుకు. యమునకి ముందుకు వెళ్ళడం తెలుసు, వెనక్కి రాదు. యముడు కాలంలో ప్రాణం తీస్తాడు తప్ప వదలడం. అటువంటి యమున దాటాలి అంటే 2 సందర్భాల్లోనే మీకు కుదురుతుంది. ఒకటి, కృష్ణుణ్ణి తల మీద పెట్టుకున్న వాడికి దారి ఇచ్చింది. ఎవరు పరమేశ్వరుణ్ణి నెత్తి మీద పెట్టుకుంటాడో వాడికి దారిస్తుంది. అసలు స్వామి పుష్కరిణి దగ్గర ఉన్నటువంటి గొప్ప వైభవం ఏమిటో తెలుసా అండి? కోటేశ్వరరావు గారు చెప్పారు అని కాదు, నేను చెప్పింది యథార్థమో కాదో మీరు పరిశీలన చేయండి. అసలు నిజంగా స్వామి పుష్కరిణిలో స్నానం చెయ్యాలని మీరు కుతూహలపడి మీరు స్వామి పుష్కరిణి దగ్గరికి వెడితే మీకు ఎంత గొప్ప సన్నివేశం కనపడుతుందో మీకు నేను ఇవాళ చెప్తాను. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకుని వెళ్ళండి. ఈసారి పుష్కరిణికి వెళ్ళినప్పుడు ఆ పుష్కరిణికి అన్ని వైపులా స్నానం చేయడానికి ఉండదు. మన ప్రారంభం ఏంటంటే ఏది చెయ్యకూడదో అదే చేస్తారు వీళ్ళు కూడా. అక్కడే బట్టలు ఉతకడం, అక్కడ మొహం కడుక్కోవడం, పిచ్చి పనులన్నీ అక్కడే చేస్తారు. కాబట్టి ఏ గట్టు మీదకి ఎవరు వెళ్లకుండా అక్కడ ఒక ఆయన నించుని ఏలేస్తుంటాడు, ఎక్కడికి వెళ్ళదు. చక్కగా స్నానం చేసి అక్కడ కూర్చుని సంధ్యావందనం చేసుకుందాం అంటే అవకాశం ఏముండదు. ఒక్క ప్రదేశంలోంచే లోపలికి వెళ్ళాలి. కానీ మీరు లోపలికి వెళ్ళినప్పుడు ఉన్నంతలో మీరు అనుభవించడానికి నేను అవకాశం చెప్తున్నాను. మీరు నిజంగా స్వామి పుష్కరిణిలో స్నానం చేసి ఇలా పైకొచ్చి ఒక్కసారి మీరు ఇలా దిగినప్పుడు నీటిలోకి దిగారు కదా, ఈ పృష్ఠభాగం వెనక్కుంది, మీరు అటు తల తిప్పి ఓసారి ఇలా తలెత్తి చూడండి. చూస్తే మీకు ఆనంద నిలయ విమానం కనపడుతుంది. ఆ విమానమే చాలండి. ఆ ఒక్క విమానం దర్శనం చేసుకుంటాం. నేను అవతల బొమ్మన్నారు ఇంద్రుడితో దేవతలు. ఎవరికి కావాలయా నీ స్వర్గం? స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగాహ. మాకు అక్కర్లేదు, మేము స్వర్గలోకానికి రావు, మేము ఇక్కడే ఉండిపోతాం. ఉండిపోయి మేము ఏం చేస్తామో తెలుసా? ఇక్కడ ఉండిపోతే రోజు ట్యాగ్ వేయించుకోవాలంత తొందరగా దర్శనం ఏం కాదంటావేమో, మాకు అక్కర్లా, మేము ఆ విమానం చూస్తూ ఉండిపోతామన్నారు. స్వర్గలోకం కన్నా విమాన దర్శనమే గొప్పది. అందున మీరు తెల్లవారుజాము సమయంలో ఆ పుష్కరిణిలోకి వెళ్ళి స్నానం చేసి అప్పుడు పెద్ద కలకలం ఉండదు, ప్రశాంత్. నేను ఆనందం అనుభవించేది వెంకటాచలంలో ఆ పుష్కరిణిలో తెల్లవారకట్టక్కడే. కాబట్టి మీరు అక్కడ లక్ష్మీదేవిని చూసి నమస్కారం చేయొచ్చు. మీరు ఇలా బయటికి వచ్చి అలా తిరగగానే మీ ప్రమేయం లేకుండా మీ కుడి భుజం వైపుకి ఆదివరాహస్వామి ఉండి తిరుగుతారు. కాబట్టి మీరు ప్రదక్షిణంగా తిరిగి వస్తారు ఆయనకి. తిరిగి వచ్చి ఆయన గుళ్ళోకి వెడతారు. స్నానం చెయ్యగానే ఆదివరాహస్వామి దర్శనం అవుతుంది. ఇప్పుడు ఆ అవకాశం అంతగా లేదు. మీ అదృష్టం బాగుంటే మీరు కొంచెం ముందుకు నడిస్తే బుద్ధిర్ యశో బలం ధైర్యం నిర్భయత్వ వరోగత అజాడ్యం వాక్పటత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. వ్యాసరాయ ప్రతిష్ఠితమైనటువంటి హనుమ యొక్క దేవాలయం మీకు ఆ పుష్కరిణికి ఒక మూల కనబడుతుంది. కనీసం బయట నుంచి నమస్కారం చేసినా చాలు కదండి. పుష్కరిణి దగ్గరికి వెళ్ళి మీరు స్నానం చెయ్యాలని సంకల్పం చేస్తే ఖచ్చితంగా మీకు వెంకటేశ్వరానుగ్రహం పరిపూర్ణంగా కలిగినట్టే. స్వామి పుష్కరిణి స్నానాన్ని తప్పకుండా మనం వినియోగించుకోవాలి. ఈశ్వరుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యవస్థ అది. ఉన్మాదులను కూడా ఘటికాచల మహాత్మ్యంలో తెనాలి రామకృష్ణక వెంటాడు. ఆ స్వామి పుష్కరిణి స్నానం ఉన్మాదులకు కూడా ఉపశాంతినివ్వగలదు. అంత గొప్ప పుష్కరిణి ఆ పుష్కరిణి.
కాబట్టి స్వామి పుష్కరిణీ స్నానావకాశాన్ని తప్పకుండా మనం వినియోగించుకోవాలి. అటువంటి తీర్థములు ఎన్నున్నాయో. అలాగే ఆ యమునయే ఆ పుష్కరిణి అయి ఉన్నది కాబట్టి మీరు వెనక ఆనంద నిలయాన్ని చూసి ఒక్కసారి నమస్కారం చెయ్యగానే మీకు అబ్బా ఆ పచ్చటి కాంతి, ఆ శంకరాచార్యుల వారి పాదుకలు, ఆ లక్ష్మీదేవి, ఆదివరాహమూర్తి ఒక్కసారి నిలబడి అవన్నీ చూసి మీరు మునక వేశారనుకోండి, ఆ స్మరణలే మీ తలలో ఉంటాయి. మీరు తలలో అది పెట్టుకుని యమునలో మునక వెయ్యగానే, అది యమున అని చెప్తున్నాడు కాబట్టి స్వామి, మునక వెయ్యగానే ఇక మళ్ళీ మీరు పుట్టవలసిన అవసరం లేకుండా కాలము మీకు దారిచ్చేస్తుంది. కాబట్టి మోక్షమును పొందడానికి అది యమున అయింది అంటే ఆ రకంగా దాని ఒడ్డుకు వచ్చి చేరే అన్ని. దానిలో ఎంతమంది మహాత్ములు స్నానం చేశారో. మహాత్ములేమండి, అసలు బహుశः వెంకటాచల క్షేత్రంలో అన్ని ఉత్సవాల తర్వాత అంతమంది మధ్యలో స్వామివారే వచ్చి స్నానం చేసే క్షేత్రం అది. ఆయనతోనే కలిసి మునగక్కర్లేదు, ఆయన మునిగిన చోట మీరు తర్వాత మునిగినా చాలదా? ఏమో మీకు ముందే మహానుభావుడు మునిగున్నాడో అక్కడ. కాబట్టి అటువంటి జలముల యందు స్నానం చేసేటటువంటి భాగ్యాన్ని మాత్రం ఎన్నడూ పోగొట్టుకోకూడదు. కాబట్టి వెంకటాచల క్షేత్రమునందు అంత అద్భుతమైనటువంటి వ్యవస్థను ఈశ్వరుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. అందుకే కలౌ వెంకటనాయక అనడానికి కారణం, కేవలం వెంకటేశ్వర స్వామి అంటే కామితార్థములనిచ్చేవాడే అంటే అది కించిత్ బాధాకరంగా ఉంటుంది. అంటే అలా అనద్దు అని నేను అనను. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని ఆయనే చెప్పుకున్నాడు. 4 రకాలైనటువంటి భక్తులు నా పాదములే పట్టుకుంటున్నారయా అని ఆయనే చెప్పాడు. ఆయనే అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కాదు అనడానికి నేనెంతటి వాణ్ణి? కానీ మీరు ఆ క్షేత్ర వైభవాన్ని ఆధారం చేసుకుని కలియుగంలో పరమేశ్వరుని యొక్క పాదములను ధ్యానమునందు దర్శనం చేసి వేదము ఎలా చెప్పిందో అటువంటి జీవనం చేసి భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత చిత్త మాలిన్యమును తొలగించుకొని తత్కారణము చేత జ్ఞానసిద్ధిని పొంది ఆ జ్ఞానము వలన మోక్షమును పొందగలిగినటువంటి స్థితికి చేరగలిగినటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? అందుకే ఈశ్వరుడు ఎప్పుడూ 20-30 మార్కులే రావడం తప్ప 35 మార్కులు తెచ్చుకోలేని వాడికి ప్రభుత్వమే 5 మార్కులు ఇచ్చి పాస్ చేసేసినట్టు ఆయనే అక్కడ స్వామి పుష్కరిణిని, పాప వినాశనాన్ని, ఆకాశగంగని, ఆదివరాహస్వామిని ఇన్నిటినీ ఏర్పాటు చేశాడు. ఆ వైభవాన్ని, ఆయన అనుగ్రహాన్ని మీరు స్మరించడానికి మీకు వెంకటాచల క్షేత్రంలో ఇవన్నీ సావకాశములే. మీరు నన్ను నమ్మండి, చచ్చిపోయినటువంటి శవానికి కేవలం త్వక్ అంటే తోలు, ఎముకలు అవి మాత్రమే ఉన్నాయి. ఒకప్పుడు స్కంద పురాణంలో దాని గురించి వివరణ ఉంది. ఆ శరీరాన్ని తీసుకొచ్చారు కొండ మీదకి ఒకప్పుడు. అంటే నా ఉద్దేశం అలా తీసుకెళ్ళవచ్చని కాదు, వెంకటేశ్వరుని ఆజ్ఞ మేరకు తీసుకెళ్లారు ఒకప్పుడు. కూర్ముడు అని నాకు జ్ఞాపకం ఉంటే ఆ పేరు ఖచ్చితంగా కూర్ముడే అనుకుంటున్నాను. ఆయన బ్రాహ్మణుడు. ఆయన కాశీక్షేత్ర దర్శనానికి వెడుతూ గర్భిణి అయినటువంటి భార్యని తొండమాన్ చక్రవర్తికి అప్పచెప్పాడు. నేను తిరిగి వచ్చే వరకు నా భార్యని, కొడుకుని జాగ్రత్తగా చూస్తూ ఉండండి, గర్భిణి నడవలేదు, నేను కాశీ నడిచి వెళ్తున్నాను, పితృదేవతల యొక్క అస్థికలు అందులో కలిపి వస్తాను అని వెళ్ళాడు ఆయన. ఆయన తిరిగి వచ్చే లోపల ఆవిడ బ్రాహ్మణుడి భార్య కనుక జాగ్రత్తగా రక్షించమని ఓ ఇంట్లో పెట్టి చుట్టూ రక్షణ ఏర్పాట్లు చేశాడు. ఏదో కొంత సంభారములు ఏర్పాటు చేశాడు. అందులో మనం చూస్తుంటాం కదా అనుకున్నాడు రాజు. ఆయన విస్మరించాడు, మర్చిపోయాడు. ఆవిడికి ప్రసవం అయిపోయింది, అక్కడ తినడానికి ఉన్న పదార్థాలు అయిపోయాయి, ఆవిడ చనిపోయింది, ఆ పిల్లవాడు చనిపోయాడు, గర్భంలోంచి బయటికి వచ్చినటువంటి శిశువు చచ్చిపోయింది, ఆ శరీరం కుళ్ళిపోయింది, మాంసం అంతా కూడా ఇంకిపోయి ఎముకల మీద తోలు కుళ్ళిపోయి మిగిలిపోయింది. ఆ స్థితిలో ఈ బ్రాహ్మణుడు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి తొండమాన్ చక్రవర్తిని అడిగాడు, నా భార్యా బిడ్డలు ఎలా ఉన్నారని. కమండలంలో గంగా నదిలో ఆయన ఒక కాయని ఒక దాన్ని బట్టయందు మూట కట్టి గంగలో వేసి కమండలంలో బట్టి తీసుకొచ్చి దాన్ని బహూకరించాడు మహారాజుకి. గంగలో నిల్వ చేసిన కాయ నీకు బహూకరిస్తున్నాను అంటే గంగ ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. ఈ కాయ నేను ఇస్తున్నాను, స్వీకరించు, నా భార్యా బిడ్డలు ఎలా ఉన్నారని అడిగాడు. అప్పుడు గుర్తొచ్చింది తొండమాన్ చక్రవర్తికి. గుర్తొచ్చి, ఏమయ్యా నీ భార్య చాలా కులాసాగా ఉంది, నీ కొడుకు పుట్టాడు, చాలా సంతోషకరమైన విషయం, వాళ్ళు వెంకటాచలం కొండ మీదకి వెళ్ళారు, మీరు విశ్రాంతి తీసుకోండి వచ్చేస్తారన్నాడు. అని భటుల్ని పిలిచి చూసి రండి రావుడు ఎలా ఉందో అన్నాడు.
వీళ్ళు వెళ్ళి చూసేటప్పటికి చచ్చిపోయి కుళ్ళిపోయిన శవాలు ఉన్నాయి. వాళ్ళు వచ్చి చెప్పారు, ఎక్కడ బ్రాహ్మణుడి శాపవాక్కు విడిచిపెడతాడో అని భయపడినటువంటి తొండమాన్ చక్రవర్తి ఇప్పటికీ కపిలతీర్థం దగ్గర నుంచి నృసింహ గుహ ఉంది, ఆ సొరంగ మార్గం. ఆ సొరంగ మార్గం వెంకటేశ్వర స్వామి వారి ఆకులు పరిచి చూపించారు ఒకప్పుడు కల్లో తొండమాన్ చక్రవర్తికి. ఆ సొరంగ మార్గంలో ఆనందనిలయ విమానం దగ్గరికి చేరుకున్నాడు. అప్పటికి శ్రీదేవి భూదేవి సహితుడై పడుకుని ఉన్నాడు వెంకటేశ్వర స్వామి. ఈయన గబగబా వెళ్ళడంలో సిగ్గుపడినటువంటి భూదేవి ఆ శయనం నుంచి లేచి నూతిలో దూకేసింది ఆవిడ. ఇప్పటికీ అందుకే భూదేవి తీర్థం అంటారు ఆ నూతిని. ఆ నూతిలో ఉన్నటువంటి తీర్థంతో ఇప్పటికీ వంటలు అవి చేస్తూ ఉంటారు. కాబట్టి అంటే దూకేసిందంటే ఏదో అయిపోయిందని మీరు అనుకోకండి. ఆవిడ అప్పటికప్పుడు సిగ్గుపడి ఎవరికీ కనపడకూడదు అనుకుని అందులో దూకింది. ఇప్పటికీ అందుకే నిర్మాల్యం ఆ నూతిలో వేస్తుంటారు. నుయ్యి నిండిపోయింది కాబట్టి ఇప్పుడు తీసుకెళ్ళి ఎక్కడ కొండల మీద వేస్తున్నారు అన్నది వేరే విషయం అనుకోండి, తొక్కకూడదు. కాబట్టి కలియుగంలో అదో విచిత్రం. ఏ విష్ణాలయంలోనైనా పువ్వులు ఇస్తారు పెట్టుకోమని. ఒక్క వెంకటాచలంలో మాత్రం వెంకటేశ్వర స్వామి వారికి అలంకారం చేసినటువంటి పుష్పహారములను నిర్మాల్యంగా ఎవ్వరూ తలలో పెట్టుకోకూడదు, ఎవరికి ఇవ్వరు కూడా. ఆ దండలో ముక్కలు తీయడమో లేకపోతే పువ్వులు తీయడమో తీసి చేతిలో పెట్టడం, కలకత్తుకుని తల మీద పెట్టుకోవడం, లేకపోతే కొప్పులో పెట్టుకోవడం అలా ఏమి ఉండవు. వెంకటేశ్వరుడు ధరించినటువంటి పుష్పమాలలను శేషముగా ఇవ్వరెక్కడ. అవి తీసుకెళ్లి ఏ కొండ మీద వేసేస్తుంటారు. కాబట్టి ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారిని ఆశ్రయించాడు. ఆయన అన్నారు, ఒక పల్లకీలో నీ భార్యలతో కలిపి ఎవరికీ తెలియకుండా తీసుకురా ఆ శరీరాలను అన్నారు. ఆ శరీరాలను తీసుకొచ్చి పాండవ తీర్థము అని ఉంది, మీరు ఇప్పటికీ వెళ్ళి చూడొచ్చు. శివకేశవుల మధ్య ఎంత అభేదం ఉంటుందో మీరు వెంకటాచలంలో చూడొచ్చు. వెంకటాచల క్షేత్రానికి నిజంగా రక్షణ చేస్తున్నవాడెవరో మీకు తెలుసా? పరమశివుడు. అక్కడ క్షేత్రపాలకుడు రుద్రుడు ఒక పెద్ద శిల రూపంలో ఉంటాడు ఆయన. ఆ శిల పూర్వకాలంలో తలుపులు వేసిన తర్వాత లోపల దొల్లేది. ఒకనకొకప్పుడు ఎవరో పిల్లాడు ఆ శిల కింద పడిపోయాడని ఆ శిలని తీసుకొచ్చి పాండవ తీర్థంలో పెట్టారు. ఇప్పటికీ ఉంది క్షేత్రపాలక శిల. నాతో వెళ్ళినప్పుడు చాలా మందిని నేను అక్కడికి తీసుకెళ్లి చూపించాను కూడా. అక్కడే గుహలో మలయాళ స్వామి వారు చాలా కాలం తపస్సు చేశారు. ఆ గుహలో ఇప్పటికీ కృష్ణ పరమాత్మ పాండవుల చేత కురుక్షేత్రంలో చేసినటువంటి ఆ హింసకి, అక్కడ చేసినటువంటి ఆ ఎంతో మందిని చంపినటువంటి పాపం పోవడానికి గోదానం చేయించాడు. అక్కడ ఆ ఘట్టాలన్నీ అక్కడ రాతి మీద చెక్కబడి ఉంటాయి కూడా ఇప్పటికీ. అక్కడికి తీసుకొచ్చి ఆ శవాన్ని ముంచారు, ఆ మిగిలిన ఎముకల్ని తోలు. వెంటనే ఆవిడ బతికింది. ఆవిడ బిడ్డలు బతికారు. బతికి ఆవిడంది, అదేమిటి నాకు ఏదో వెంకటేశ్వర స్వామి వారి కడుపులో ఉన్నట్టు, నేను ఏడుకొండల మీద ఉన్నట్లు కనపడింది అంది ఆవిడ. ఇది ఆనాటి నుంచే వెంకటేశ్వరుడు మాట్లాడడం మానేశాడు. ఇంత దారుణంగా తయారైంది కాబట్టి ప్రపంచం, రాజులే ఇలా తయారయ్యారు కాబట్టి నేను భక్తులను ఆవహించి మాట్లాడతాను తప్ప నేనిక నా నోటితో మాట్లాడనని మౌనం వహించారు. బహుశః కలియుగంలో నిజంగా ఈశ్వర దర్శనం అనేటటువంటి మాట మౌనము చేతనే తప్ప నిజంగా ఆగినంతసేపు, ప్రార్థనలు చేసినంతసేపు, పైకి చెప్పినంతసేపు ఈశ్వర దర్శనము కాదు. యథార్థమునకు అన్నీ ఎందులోకి వెళ్ళిపోవాలంటే మౌనంలోకి వెళ్ళిపోవాలి. ధ్యానంలో నిశ్శబ్దంగా కూర్చుని లోపలికి వెళ్ళడం అలవాటైతే ఇక్కడ అవ్వాలి ఆయన దర్శనం. ఇది సూచించడానికేనేమో ఆయన ఆనాటి నుండి మౌనమే, పద్మపీఠం మీద అలా నిలబడి అప్పటి నుంచి ఇప్పటి వరకు దర్శనం. రాతిమూర్తి అని మీరు అనుకోకండి, అది రాయి కాదు. నేను మీకు మళ్ళీ మళ్ళీ మనవి చేశాను, స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత. ఆయన ఆ రూపాన్ని తనంత తాను స్వీకరించి నిలబడి ఉన్నారు తప్పది రాయి కాదు, రప్ప కాదు, సాక్షాత్ స్వామియే అక్కడ అలా నిలబడి అందరికీ దర్శనమిస్తున్నారు. అటువంటి వెంకటేశ్వరుడు కలియుగంలో ఒక గొప్ప ధర్మాన్ని నిరూపణం చేశాడు అవతార ఆవిర్భావ కాలమనందు. అసలు ఆయన రావలసిన అవసరం ఏముంది అంటే, ద్వాపర యుగంలో ఆయన అమ్మకొక మాట ఇచ్చాడు. ఏమా మాట అంటే, యశోద ఆయన ఒక మాట అడిగింది, నేను అమ్మా అని పిలిపించుకున్నాను నీ చేత, నువ్వు ఎంతో సంతోషంగా నా చుట్టూ తిరిగావు, ఆడుకున్నావు, నా స్తన్యమును తాగావు, నేను పెట్టిన గోరు ముద్దలు తిన్నావు, నేను నీకు ఇలా వేలు చూపించి భయపెట్టాను, నీ నడుముకి తాడేసి కట్టేశాను, ఇన్ని అనుభవించాను. కానీ
నీ కళ్యాణం మాత్రం ఒక్కటి కూడా నేను చూడలేదు, అన్నీ దేవకీదేవే చూసింది, నేను ఒక్క కళ్యాణం కూడా చూడలేదయ్యా. మనస్సీదతి మే కృష్ణ తవ కళ్యాణ వీక్షణే దర్శయస్వ రమానాథ జగదానందకారక అందావిడే. జగత్తుకంతటికీ ఆనందమిచ్చేవాడా? కృష్ అంటే నిరతిశయ ఆనంద స్వరూపుడు కృష్ణుడంటే. కాబట్టి అంతటి ఆనందమియ్యగలిగిన వాడా, నాకు కూడా ఆనందమియ్యి, నీ కళ్యాణం చూడాలని నాకు కోరికగా ఉంది అంది. అమ్మ అన్న మాటకి ఆయన ఇచ్చిన గౌరవం ఏమిటో తెలుసా అండి? ఈశ్వరుడు అమ్మని చూడని వాడికి వెంకటేశ్వర దర్శనం ఫలితం ఎందుకు ఇస్తుందండి? ఆయన నాడు అమ్మ ఈ మాట అంటే ఆయన అన్నారు, అమ్మా వచ్చే అవతారంలో నేను వెంకటేశ్వరుడిగా ఉండగా నా పెళ్లికంతటికి పెద్దరికం నీదేనమ్మా, నువ్వు బకుళమాలిక అన్న పేరుతో వస్తావు. ఆ రోజున నేను నిన్ను తల్లిగా భావన చేసి నిన్ను నేను తల్లిగా సేవించి నీవే నా పెళ్లికి పెద్దరికం వహించి నా పెళ్లి చేస్తావమ్మా అన్నారు. అందుకే ఆ యశోదయే ఆదివరాహస్వామి వారి దగ్గర పాచకి అంటే వంట చేసే ఆవిడిగా వచ్చింది. ఆవిడ్ని చూడగానే వెంకటేశ్వర స్వామి వారు గుర్తుపట్టారు, యశోదయే ఈ రూపంలో వచ్చిందని. ఆ వకుళమాలిక ఆవిడ్నే మనం వకుళమాత అంటుంటాం. ఆవిడ వెంకటేశ్వర స్వామి వారితో వాల్మీకం దగ్గరికి వెళ్ళిపోయింది. ఆవిడ పని ఏమిటంటే రోజు వెంకటేశ్వర స్వామి వారికి ఆ కింద పడినటువంటి ధాన్యాన్ని ఏరి తెచ్చి అన్నం వండి అక్కడ అడవిలో దొరికినటువంటి కాయలు కూరలు వండి అన్నం పెట్టేది. ఎలాగో తెలుసా అండి? వండి నోటికి అందించి పెట్టేది. ఒక చోట పురాణంలో ఒక మాట ఉంది, ఒక మాట అన్నారు, లౌకికమాపశయ్యాం యథాయుగాంతే వటపత్రశాయి అంది ఆవిడ. ఈయన తల కట్టుకుని చాలా చికాకు వచ్చిన వాళ్ళ పడుకున్నాడు. ఏమిటో వటపత్రశాయిలా అలా పడుకున్నావు పిల్లడా, నువ్వు అన్నం తినకపోతే నాకు మనసు అదోలా ఉంది, అంత వంట చేశాను లేపింది ఆవిడ. అంత స్వాతంత్ర్యం ఇచ్చాడు తల్లికైన. అటువంటి వకుళమాలిక ఆయనకి తల్లిగా వచ్చి పద్మావతి పరిణయం చేయించింది. పద్మావతి పరిణయంలో ఆయన ఎంత ధర్మం చూపించాడో తెలుసా అండి? కలియుగంలో పద్మావతీదేవిగా వేరొకరు ఉంటారని మీరు అనుకోకండి. అమ్మవారే ఇంద్రుడు అమ్మవారి దర్శనం చేశాడు ఒకప్పుడు. దర్శనం చేస్తే ఇంద్రుడికి ఆవిడ దర్శనమిచ్చి ఆవిడ యథార్థ స్వరూపాన్ని చూపించింది లక్ష్మీదేవి. లక్ష్మి అంటే ఎప్పుడు వైకుంఠంలో ఉండేది కాదు. ఆవిడ కైలాసే పార్వతీత్వం చ క్షీరోధే సింధుకన్యకా స్వర్గే చ స్వర్గలక్ష్మిస్తం మర్చలక్ష్మిశ్చ భూతలే. ఆవిడ గోలోకే రాధికా స్వయం రాసే రాసేశ్వరీత్వం చ బృందావనే రాజ్యలక్ష్మి రాజగేహే గృహలక్ష్మి గృహే గృహే. ఆవిడ వైకుంఠంలో లక్ష్మీదేవిగా ఉన్నది, బ్రహ్మలోకంలో సరస్వతిగా ఉన్నది, గోలోకంలో రాధగా ఉన్నది, చిట్ట చివరికి ప్రతి ఇంటిలో ఇల్లాలుగా ఉన్నది ఆ లక్ష్మీదేవియే. ఎక్కడో లక్ష్మిని చూడడం కాదు, ఇప్పుడు ఇదిగో నా కంటి ముందు ఉన్నటువంటి ఈ తల్లులందరూ లక్ష్మీదేవియే. సహస్ర శీర్షవదా ఇన్ని ముఖాలతో లక్ష్మీదేవి సభలో కూర్చుంది. కాబట్టి అటువంటి లక్ష్మీ స్వరూపం ఏముందో ఆ లక్ష్మీ స్వరూపమే ఆయా విభూతుల చేత అన్ని రూపాలతో అన్ని నామాలతో ప్రకాశిస్తుంటుంది. ఆ శక్తి స్వరూపమే. అందుకే మీరు చూడండి, ఆవిడ పేరే నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం అంటుంది లక్ష్మీ స్తోత్రం. నవదుర్గలు ఒకటి, మహాకాళి ఒకటి కాదు, ఆవిడే ఈవిడే ఆవిడ, అన్నీ ఆవిడే అయి ఉంటుంది. గిర్దేవతేతి గరుడధ్వజ సుందరేతి శాకాంబరేతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకైలుచ సంస్థితాజై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అని శంకర భగవత్పాదులు స్తోత్రం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహించలేదా? అమ్మా నువ్వే సృష్టికర్త యొక్క శక్తివి, నువ్వే స్థితికర్త యొక్క శక్తివి, నువ్వే ప్రళయకర్త యొక్క శక్తి అన్నారు. కనబడిందా లేదా? దర్శనం ఇచ్చిందా? బంగారు చిరుకలు కురిపించిందా లేదా? కురిపించింది ఆవిడ. అది ఆవిడ యథార్థ స్వరూపం. అటువంటి తల్లి పద్మావతిగా వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసా అండి? కుశధ్వజుడు అని ఒక ముని, ఆ ఋషి, ఆయనకి వేదం అంటే ప్రాణం. వేదము అన్న మాటకు అర్థం ఏంటంటే కేవల మంత్రం కాదు, స్వరం ప్రధానం. స్వరంతో చెప్పినది ఏదో అదే వేదమంత్రం. స్వరభంగం చేసింది వేదమంత్రం కాదు. ఉదాత్త అనుదాత్త స్వరితముతో చదవాలి. అలా చదివినది ఏదిందో అది మాత్రమే వేదం. అందుకే పుస్తకం చదివి వేదం నేర్చుకోరు, గురుముఖత నేర్చుకుంటారు. శృతి అని పేరు. అందుకే శ్రోత్రేంద్రియముతో చెవి ద్వారా స్వరాన్ని గురువు దగ్గర విని ఆ స్వరంతో పలుకుతారు.
అటువంటి వేదం అంటే ఆయనకి ప్రాణం. ఆ వేదమే అమ్మవారిగా రావాలి, ఆ వేదమే లక్ష్మిగా రావాలి. ఈశ్వరుడి ఊపిరి వేదం కాబట్టి వేదమే అమ్మవారిగా వస్తుంది, ఆవిడే లక్ష్మిగా ఉంటుంది, ఆవిడే సీతగా ఉంటుంది. ఆయన ఆ వేద మంత్రాలని పారవశ్యంతో వల్లె వేస్తున్నాడు ఈశ్వరుడి ముందు కూర్చుని. ఆయన యొక్క భక్తిని చూసి వేదమే ఒక పిల్ల రూపాన్ని ధరించి వచ్చి పక్కన ఉన్నటువంటి కుష అంటే దర్భల మీద పడుకుంది. ఆయన వల్లెవేసి ఆ సంతోషంలోంచి ఒక్కసారి బహిర్ముఖుడై ఇలా చూశాడు. ఓ చిన్న పిల్ల కనపడింది, అయ్యో నిజ. ఆమెను చూసి ఓ వేదమే ఈ పిల్లగా వచ్చిందని ఎత్తి ఒళ్ళో పెట్టుకుని పరమ ప్రేమతో వేదాన్ని ఎంత ప్రేమగా చూసుకున్నాడో అంత ప్రేమగా ఈ పిల్లకి వేదవతి అని పేరు పెట్టి పెంచాడు. ఇప్పుడు ఈ పిల్ల పెరిగి పెద్దదై వేదము ఎవరికి చెందినది? వేదం ఇప్పుడు ఈశ్వరుడు ఊపిరి. ఆ పిల్లంది నేను శ్రీ మహావిష్ణువుకి ఇల్లాలని కావాలనుకుంటున్నాను అంటే ఆయన అన్నాడు, అమ్మా విష్ణువుకి నిన్ను ఇల్లాలని చెయ్యగలవాలను కాను నేను, నీవే విష్ణువుకి ఇల్లాలివి కావాలి, ఆయన గురించి తప్పించి ఆయన అనుగ్రహించి నిన్ను ఇల్లాలుగా స్వీకరిస్తాడన్నాడు. కాబట్టి ఆ వేదవతి తపస్సు చేస్తోంది. ఆవిడ ఈశ్వరుడికి చెందినదే కానీ పరాయవాడికి ఎందుకు చెందుతుందండి? ధూర్తుడైన రావణుడు పుష్పక విమానం మీద వెళ్ళిపోతూ హిమవత్ పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నటువంటి ఆవిడ్ని చూశాడు. ఆయన చూసేది ఈ కంటికి నదరగా కనపడిందా లేదా, ఆయనకి లోపల విచారణ ఎందుకు? కాబట్టి నువ్వు చాలా అందంగా ఉన్నావు, నిన్ను నేను అనుభవించాలన్నాడు. ఆవిడ మీద పడబోయాడు. ఆవిడ ఆగ్రహించి అక్కడే ఉన్నటువంటి ఒక పెద్ద దావానంలోకి దూకేసి శరీరాన్ని విడిచిపెట్టేసి, నువ్వు నన్ను స్పృశించావు కాబట్టి నేను ఈ శరీరంతో ఉండను, కామార్తుడవై కనపడినటువంటి ప్రతి ఆడదాని మీద చెయ్యి వేస్తున్నావు కనుక నీ కామము వలన ఒక మహాపతివ్రత కారణముగా నీ వంశమంతా నశించిపోవుగాక అని శపించింది. అది వేదం యొక్క శాపం. కాబట్టి ఇప్పుడు శపించిన తల్లి శరీరాన్ని విడిచిపెట్టింది. అగ్నిహోత్రంలో పడిపోయిన ఆ తల్లిని తీసుకెళ్లి అగ్నిహోత్రుడు స్వాహాదేవికి ఇచ్చాడు భార్యకి. ఈమె మహాతల్లి, వేదమే ఈవిడ రూపాన్ని పొందింది, నీ దగ్గర ఉంచన్నాడు. అగ్నిహోత్రం ఏం చేస్తుందండి? ఆయనకి వేదంతో అనుబంధమే. స్వరంతో మీరు హవిస్సిస్తే ఆయన పట్టుకెళ్ళి దేవతలకు ఇస్తాడు. స్వరం తప్పితే ఆయన ఎలా తీసుకెడతాడు? ఆ మంత్రాన్ని ఆయన ఒప్పుకోదు. అగ్నిహోత్రుడు పెద్ద బ్రాహ్మణుడు అసలు. కాబట్టి ఇప్పుడు ఆయన తన భార్య స్వాహాదేవికి ఇచ్చి ఆ పిల్లనట్టే పెట్టమన్నాడు. ఆ పిల్లని ఆవిడ పెంచి పెద్ద చేస్తాం. ఒకానొకప్పుడు సీతాదేవిని రావణాసురుడు అపహరించి తీసుకుపోతుంటే అగ్నిహోత్రుడు ఆ మార్గంలో వచ్చి రావణుణ్ణి చూసి, అవునులే కామంతో కన్నులు మూతలు పడిపోయిన నీకు నేను ఎలా కనపడతానన్నాడు. ఏమంత మాట అన్నావు అన్నాడు. ఆయన అన్నాడు, నీవు మారీచుడితో మాట్లాడుతున్నప్పుడే ఎక్కడ ఎవరు ఏది మాట్లాడుకుంటున్నా వినగలిగినటువంటి ప్రజ్ఞని ఋషుల చేత పొందినటువంటి రామచంద్రమూర్తి నువ్వు వేసిన ప్రణాళిక భగ్నం చెయ్యడం కోసమని సీతని తెచ్చి నా దగ్గర పెట్టి మాయాసీతని పర్ణశాలలో పెట్టాడు. నువ్వు ఆ మాయాసీతని పట్టుకెడుతున్నావు. ఎంత ఉపకారం చేశావయ్యా అని అసలు సీతమ్మని అగ్నిహోత్రుడికి ఇచ్చి మాయాసీత రూపంలో వేదవతిని తన రథం మీద పెట్టి ఆయన తీసుకెళ్ళాడు. ఆవిడ శాపం కదండి, ఆవిడ వలనే కదా పోవాలి ఇప్పుడు రావణాసురుడి వంశం. తీసుకెళ్లి ఆవిడని శిశుపావృక్షం కింద పెట్టాడు. ఆవిడని బాధలు పెట్టిన కారణం చేత రావణాసురుని యొక్క వంశం అంతా నశించిపోయింది. ఆఖరణ రామచంద్రమూర్తి త్రికాలవేది కనుక అగ్నిప్రవేశం చేయించారు సీతమ్మని. అంటే ఆ వేదవతి మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళింది. అగ్నిహోత్రుడు ఇప్పుడు తన దగ్గర ఉన్న ఈ సీతమ్మని వేదవతిని ఇద్దరినీ తీసుకొచ్చి సీత స్థానంలో కష్టాలు పడింది కాబట్టి ఈమెను కూడా నువ్వు పరిగ్రహించు భార్యగా అన్నాడు. అంటే రాముడు అన్నాడు, ఇది నరుడిగా ఉన్న అవతారం. రామో దిర్నాభిభాషతే, రెండు మాటలు లేవు, ఒక్కతే భార్య కాబట్టి నేను స్వీకరించాను. వచ్చే అవతారంలో ఈవిడ్ని స్వీకరిస్తాను, ఈవిడ్ని స్వీకరించడానికే అవతారాన్ని తీసుకుంటానన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ వేదవతిని మళ్ళీ అగ్నిహోత్రుడు తీసుకెళ్ళాడు. ఆ వేదవతి మళ్ళీ అయోనిజగా ఆకాశరాజుకి కూతురుగా పద్మావతిగా పుట్టింది. ఇప్పుడు ఈ పద్మావతి పరిణయం కోసం వెంకటేశ్వర అవతారం రావాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఎంత కష్టమో నిరూపిస్తుంది వెంకటేశ్వర అవతారం. మాట తప్పడానికి ఇవ్వడం చాలా తేలిక, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనుకున్న వాడితో మాట చెప్పించడం ఎంత కష్టంగా ఉంటుందో, మాట ఎంత గొప్పదో తెలుసుకుని ప్రవర్తించడం ఎంత గొప్పదో ఆ అవతారం నిరూపించింది. అమ్మ కోరిక తీరాలి, అవతల పద్మావతి పరిణయము జరగాలి.
రెండూ జరగడం కోసం ఆయన ఎంచుకున్న మార్గం వెంకటేశ్వరావతారంగా వచ్చి వకుళమాలికని వకుళమాతని తన తల్లిగా స్వీకరించాడు. దానికోసం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అన్నది ఎంత కష్టమో చూపించాడండి మహానుభావుడు. ఆయన కర్మ, ఆయనేమో కొండ మీద ఉన్నాడు. ఆయన ఎవరో ఎలా తెలుస్తుంది రాజుగారికి? రాజుగారి కూతురు పద్మావతి, ఆకాశరాజు కూతురు. పద్మావతిని తాను చేపట్టి తీరాలి. పద్మావతిని చేపట్టడం కోసమని ఆఖరికి వెంకటేశ్వరుడు సోది చెప్పి ఆవిడ కింద మారిపోయాడు. అంటే త్రికాలవేదులైన వారు ఏది చెప్తారో దాని మీద మనకు బాగా నమ్మకం. చిలక చెప్పనివ్వండి, నాకు ఎన్నో ఫోన్లు వస్తుంటాయి. నాకెవరో ఏమండి ఏదో పెళ్ళవదు ఇలా చేయమన్నారండి, నేను అలా చెయ్యాలా అండి అంటుంటారు. ఎవరో ఏదో చెప్తుంటాడు. మనకి లోకంలో అన్నిటికన్నా ప్రమాణం ఇది అంటే ఎవరో ఏదో చెప్పిన మాటే మనకి ప్రధానం. శాస్త్రాన్ని ఆధారం చేసుకుని చెప్పిన వాడి కన్నా నేను ఏదో భూత భవిష్యత్వర్తమాన కాలంలో చెప్పగలనని చెప్పేసిన వాడు ఇలా చూసి, ఓ అమ్మ బాబోయ్ కొంప మునిగిపోతోంది, వచ్చే నెలలో మీ ఆయనకి నడువు సంబంధంగా చాలా ఇబ్బంది వస్తుంది, రోజు 2 షేర్లు మినిమం ఇచ్చేయండి అన్నాడు అనుకోండి. వాడికి నడువుకి ఏమైనా అవుతుందో అవుతుందో. ఆవిడ వెంటనే ఏమనుకోవాలి, ఎన్ని మాటలు కడిగినా పోని గీతలు గీసినటువంటి వాడి కాళ్ళు నేను పట్టుకొని ఉండగా ఆయన నడుమేమవుతుంది అందం. మినువులు ఇవ్వకపోతే ఏదో అయిపోతుందని ప్రతిరోజు 2 షేర్ల మినువులు ఇచ్చేసి వాడికి ఏమీ అవదు, శుభ్రంగా ఉంటాడు. ఆ మినువుల వల్లే అలా ఉందని ప్రతి నెల ఆయన దర్శనానికి వెళ్తాడు. అదో ప్రారంభం. అంటే నేను శాస్త్రీయంగా చెప్పేవాళ్ళని నేను విమర్శించట్లేదు. ఏదో నోటివాక్కుగా చెప్పడం అనేటటువంటిది అలా ఉంటుంది. సోదిగా చెప్పడం అనేటటువంటిది చెప్పగలిగిన ప్రజ్ఞ ఈశ్వరాంశగా అలా చెప్తుంటారు కొంతమంది. కాబట్టి వెంకటరమణుడు సోది చెప్పే ఆవిడిగా వెళ్ళాడండి. ఆయన కర్మ అది. అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఆయన ఎంత కష్టపడవలసి ఉంటుందో చూపించాడు. వెళ్ళి ఎప్పుడో నేను దాని గురించి పరిశీలన చేసింది, అవన్నీ స్ఫురణలో ఉంటాయా? సాయంకాలం ఎప్పుడు ఉపన్యాసానికి వచ్చి అక్కడికి వెళ్ళి మీరు సోది చెప్తాను, అందరికీ సోది చెప్తున్నాడు. అందరికీ సోది చెప్తుంటే రాజుగారి భార్యకి చెప్పారు, ఏమన్నా సోది బాగా చెప్తున్నారు. వచ్చిన ప్రారంభం ఏంటంటే వాళ్ళ ఇంట్లో అందరూ దిగులుగా ఉన్నారు. కారణం ఏంటంటే పద్మావతీదేవికి జ్వరం వచ్చింది. జ్వరం ఎందుకు వచ్చింది అని చెలికెత్తలను అడిగితే ఈ ఎవరో నల్లనయ్యని చూసింది ఉద్యానవనంలో, అప్పటి నుంచి మనసు పడేసుకుంది. ఆయన ఫ్రమ్ అడ్రస్ తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, ఏమిటో తెలియదు. బహుశः రాబో కాలంలో లోకం ఇలా ఉంటుంది. ఎవరినే ప్రేమించావు అని అడిగారు అనుకోండి, ఏమో అతను ఎక్కడ ఉంటాడో అతనికి ప్రేమించడానికి మనసు ఉండాలి అని ఇంకోటి ఉండాలా అని ఓ దిక్కుమాల డైలాగ్ ఒకటి వస్తుంది లోకంలో అని చెప్పడానికి వచ్చిందేమో వెంకటేశ్వరం ముందే. ఆయన అన్ని లోకంలో ప్రాణిశ్రీనుడు కూడా రాసిన వాడికి చూపించినట్టు. కాబట్టి ఇదే మాట పద్మావతీదేవి. ఆ చెలికెత్తెల్ని అడిగితే ఏమో నాకు తెలియదు, ఆ రోజున ఏలుగుని తరుముకుంటూ వచ్చాడు, గుర్రం మీద వెళ్ళిపోయాడు అంతే. అప్పటి నుంచి ఇవి జ్వరం మొదలైందన్నారు. ఆయన ఎవరో తెలియదు, రాజుగారి కూతురు. ఎలా ఇచ్చేస్తారు పిల్లని? పాపం ఆ ధరణీదేవికి ఆకాశరాజు భార్యకి బెంగట్టుకుంది. ఈవిడెళ్ళి భర్తగా చెప్పింది, ఆయనకి అంతకన్నా బెంగట్టుకుంది. పెద్ద బాధ ఏమిటో తెలుసా అండి, ఆయనకు ఒక్క ఆ కూతురు కొడుకు, వసునాయకుడేమో కొడుకు. ఈ పిల్ల దొరికిన తర్వాత ఆ కొడుకు పుట్టాడు. అప్పటివరకు ఆయనకి బిడ్డలు లేరు. ఆయన అదృష్టం అని ఆయన అనుకుంటున్నాడు. అయ్యో నిజ పద్మావతీదేవి ఎవరికో నేను ఎలా పిల్లని ఇచ్చేస్తాను. అందుకని పాపం ఇంట్లో వైభోగాలు ఉన్నాయి, కానీ వాళ్ళు దిగులుగా ఉన్నారు. ఇప్పుడు ఆవిడ ఎవరో అన్నీ చెప్పేస్తోందంటే ఏదో దిగిలిపోతుంది, అసలు వాడు ఎక్కడున్నావో చెప్తారేమో అని ఒక తాపత్రయం కదండి. అందులో ఆయన తీసుకొచ్చారు. ఆయనే అలా వచ్చాడు. అది విచిత్రం. ఆ వెంకటేష్ ఎవరి గురించి వీళ్ళందరూ దిగులు పడుతున్నారో ఆయనే సోది చెప్పేవాడిగా వచ్చాడు. ఆయనే వచ్చి నేనే విష్ణువుని అన్నాను అనుకోండి, చాలా బాగుంటారు. నమ్మచ్చు నమ్మకపోవచ్చు. ఇప్పుడు ఆయన చతుర్భుజాలు, శంఖచక్ర కథాపద్మాలు అన్నీ చూపించాలి. చూపించిన తర్వాత ఇంకా పిల్లనిస్తారో మోక్షానికి వెళ్ళిపోతారో ఎవరో తెలుసు. కాబట్టి అలా రాకుండా సోది చెప్పే ఆవిడిగా వచ్చాడు. వచ్చి ఏదో మళ్ళీ సోది చెప్పేవాళ్ళకు లక్షణం ఉండాలి. వాళ్ళు ఒక్కళ్ళు రాకూడదు. వాళ్ళు ఉయ్యాల్లాగా పైటిని కట్టుకుని అందులో చంటి పిల్లాన్ని పడుకోబెట్టుకుని రావాలి. ఇప్పుడు ఆయన పడుకోబెట్టుకోవడానికి కొడుకేడి? చతుర్ముఖ బ్రహ్మగారే కొడుకు. అందుకని ఒళ్ళో ఆ పక్కన ఆ చిన్న ఉయ్యాల్లాగా పడుకోబెట్టుకుంటారు. ఆ బ్రహ్మగారిని అందులో పడుకోబెట్టుకుని తీసుకొచ్చి సోది చెప్తానమ్మ సోది అంటూ వచ్చాడు. ఎవరికో నలుగురికి బాగా చెప్పేశాడు. అది మా ఇంట్లో ఇలా నాకు తెలుసు, నీ ఇంట్లో పాము దూరింది, భోషానం కింద ఉంది అని నలుగురికి చెప్పేటప్పటికి అయ్యి బాబాయ్ చాలా బాగా చెప్తుందని వార్త వెళ్ళిపోయింది అంతఃపురంలో. తీసుకురండి మనం చెప్పించుకుందాం. రాణి గారు చెప్పించుకున్నప్పుడు అందరిలా చెప్పించుకుంటారు. రహస్యంగా చెప్పించుకోవద్దు, పైగా అమ్మాయి వ్యవహారం. బయటికి తెలిస్తే బాగుంటుందా? లోపలికి తీసుకెళ్ళి బంగారం పెట్టేశాడు. బంగారం పెట్టేస్తే ఆయన కూర్చున్నాడు. అందరూ అయితే ఏం చేస్తారో తెలుసా అంటే, ఓ చాటలో బియ్యం పోసి పట్టుకొచ్చి అక్కడ పెట్టాలి. పెడితే బియ్యం పిసుకుతారు ఆ సోది చెప్పేవాళ్ళు. పిసికి ఓసారి ఆ బియ్యం అన్ని ముట్టుకుని దాన్ని ఇలా పోగుల కింద పోసి వాళ్ళ దగ్గర కర్ర లాంటిది ఒకటి ఉంటుంది,
ఆ సోది ఎవరికి చెప్తున్నారో వాళ్ళని పట్టుకోమని అదంతా తిప్పి ఆ మధ్యలో ఓ రాశి మీద పెడతారు. పెట్టి ఇంక అక్కడి నుంచి చెప్పడం మొదలు పెడతారు. ఆ భాష కూడా విచిత్రంగా ఉంటుంది. అలా చెప్పాలి. అందుకని ఆయన ఏం చేశాడు, రాజుగారి భార్య చాట్లో బియ్యం పట్టుకొస్తే బాగుంటుంది ఆ స్టేటస్. అందుకని ముత్యాలట్టుకొస్తే ఈయన పసిడి చాటలోని పండు ముత్యమ్ముల గద్దె కొలది చూచి రాశిపోసి ముత్యములను పిసికి 3 రాసులు చేసి మధ్య రాశి యందు మనసు నిలిపి, ఆ ముత్యాలని పిసికి 3 రాసులు చేశాడు. చేసి ఆ మధ్యలో పెద్దగా ఉన్న రాశి మీద కర్ర పెట్టాడు. పెట్టి ఇక మొదలెడతానన్నాడు. సోది చెప్పే ఆవిడ రూపంలో వీడు కారమని ఎడుకోలేదు. అమ్మ వీడేదైనా తింటే కానీ నన్ను సోది చెప్పనివ్వడే తల్లి, వీడికి ఏమైనా పెట్టండి అన్నారు. ఏం పెడితే తింటాడు వాడు అన్నారు. పాలు బువ్వ తింటాడు అంటే కథ పాలల్లో అన్నం వేసి పట్టుకొస్తే ఈయనకి పెడితే నోరు తెరవడు, ఏడుస్తాడు. వీడికి ఏదో దిక్కుమాల అలవాటమ్మా, నేను తింటే కానీ వీడు తిండి అన్నారు. మరి బ్రహ్మగారు అయినా తింటాడు, నారాయణుడు తినకుండా ఆయన తింటాడా? అందుకని ఉండండి అని చెప్పి మళ్ళీ ఆ చాట పసిడి చాటలోని పండు ముత్తమ్ముల గద్ది కొలది చూచి కరము జాపి ఆ బంగారు చాటను పక్కన పెట్టాడు. పక్కన పెట్టి మళ్ళీ ఈ పాలు బువ్వ తాను కొంచెం తింటే కానీ ఆయన తిండు, శేషంగానే తిండు, నైవేద్యం పెట్టిన ప్రసాదమే తింటాడు, ఆయన అలవాటది. అందుకని అప్పుడు పెడితే ఆ పిల్లాడు గుట్టుకు తినేశాడు. తినేసిన తర్వాత సోది చెప్పే వాళ్ళకు ఒక లక్షణం ఉంటుంది, ఏమైనా తింటే నోరు బండేలా తాంబూలం వేసుకోవాలి. అందులో తాంబూలం తిందన్నాడు. ఓ పళ్ళెల్లో పెట్టి ఓ తాంబూలం అక్కడ పెట్టారు. ఏమిటమ్మా ఏం మహారాణి దక్షిణం లేని తాంబూలమా అన్నాడు. మళ్ళీ దక్షిణ తీసుకొచ్చి అందులో పెట్టారు. ఇన్ని వరహాలు పెట్టండి అన్నాడు. ఆ వరహాలు తీశాడు. అదో చిత్రమైనటువంటి లక్షణం ఉంటుంది. ఎంత డబ్బని వంద రూపాయి కాసు కింద పడదు, ఇలా అంటే ఉండిపోతుంది కొంతమందికి. అలా నీరుగానే పెట్టారు, తప్పని కింద పడిపోతుంది. అదొక కళ, అదొక నైపుణ్యం. ఈశ్వరుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విభూతిని ఇస్తాడు. ఆవిడ చటుక్కని ఆ కొమ్ములో మూట కట్టుకుని అలా పడేస్తుంది. దాన్ని ముట్టుకుంటే తెలిసిపోతుంది వాళ్ళకి. కారు డ్రైవర్ చూడండి, ముందు నడుపుతూ ఉంటాడు, వెనక డోర్ పడలేదండి అంటే అతనికి తెలిసిపోతుంది, మనకి తెలియదు. మన పక్క డోర్ పడలేదని మనకి తెలియదు, అతనికి తెలుస్తుంది. ఈశ్వరుడు అలా ఆయనకి తెలుస్తుంది కాబట్టి మనం బాగా వెళ్ళగలుగుతాం. అతనికి మీరు డోర్ వేసుకోకపోతే నాకు ఎలా తెలుస్తుంది అంటే మనకి అనుకోపోతాం కదండి. ఈశ్వరుడు ఆ విభూతిని ఇస్తాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విభూతినిచ్చి మన రక్షణ చేస్తూ ఉంటాడు మహానుభావుడు. కాబట్టి ఇప్పుడు ఆ తాంబూలం పట్టుకొస్తే ఆ తాంబూలం వేసుకుని ఓరంత ఎర్రగా ఉంది. తెలుపు నలుపగు వెంట్రుకలు తెలుపు తలపై నీలరారు తాటాకు బుట్ట ప్రాయం ముసలలిన పచ్చ చెక్కిళ్లపై సొంపు నింపెడి సోయగంపు సొట్ట తమ్మి మొగ్గల నెల్ల దాచెడు మెత్తటి పైట దిగజారు పొడల సుట్ట ఆ గజ కుంభముల మించు నిజబుర సొర్రపై పలికెడితే నియపాట పుట్ట పెదవి దిగజారు ఇత్తడి పొడల సుట్ట కలికి నెలవంక కుంకుమ చెలువ పుట్ట బ్రహ్మ ఒడిలోన బాలుడై రమము పెట్ట మంచి ఎరుకత వచ్చి సిరిమించున్నట్లు. లక్ష్మీదేవి ఎంత అందంగా ఉంటుందో అంతకన్నా అందమైన సోలి చెప్పేదానిలో వచ్చి కూర్చున్నాడు. ఎలా సోలి చెప్పేవాళ్ళు యవనంలో ఉంటే అది ఈవిడ బాగా చెప్పగలదా అంటారు, కొంచెం అనుభవం ఉండాలి. అందుకని తెలుపు నలుపగు వెంట్రుకలు తెలుపు తలపై నెయ్యలరారు తాటాకు బుట్ట, కాస్త తెలుపు నలుపుగా ఉన్నటువంటి వెంట్రుకలతో కూడుకున్నటువంటి సిగ కలిగి దాని మీద తాటాకు బుట్ట పెట్టుకుని వచ్చింది. తాటాకు బుట్ట ప్రాయమ్ము సలలిన పచ్చ చెక్కిళ్లపై సొంపు నింపెడి సోయగంపు సొట్ట, పచ్చగా బంగారంలా మెరిసిపోతున్నటువంటి ఆ బుగ్గల మీద కొంచెం వయసైపోతూ ఉండడం చేత పడిపోయి కొంచెం అని లోపల పెడితే పడుతుంది సొట్ట, అలా పడినటువంటి ఓ సొట్ట. అలాగే తమ్మి మొగ్గల నెల్ల దాచెడు మెత్తటి పైట నింపెడి ముత్యాల చుట్ట, ఆ పవిట ఆ మెత్తగా ఉన్నటువంటి ఆ పవిట మీద వేసుకున్నటువంటి పూసల హారాలు, పెదవి దిగజారు ఇత్తడి పొడల సుట్ట, వాళ్ళు పెట్టుకునేటటువంటి ముక్కుకు పెట్టుకునే ఆభరణం ఇటు పక్కన ఏదో చాలా సోయగంగా ఓ చిన్నది ఏం పెట్టుకోరు, అది మనం అరిచేత్తో పట్టుకుంటే 1/2 kg ఉంటుంది, అంతది పెట్టుకుంటారు. ఇక్కడ పెట్టుకోవడం వల్ల అది ఏమిటవుతుందంటే ఇలా సాగిపోయి కింది బియ్యం వరకు వేలాడుతుంటుంది. వీళ్ళు అన్నం ఎలా తింటారా అని మనకు అనుమానం వస్తుంది, అలా సాగి ఉంటుంది. అందుకని పెదవి దిగజారు ఇత్తడి పొడల సుట్ట గజకుంభముల మించు నిజబుర సొర్రపై పలికెడితే నియపాట పుట్ట, ఆ ఆనపకాయని బాగా తొలిచేసి తీగలు కట్టి ఓ వీణ లాంటి జోడు తయారు చేసి పట్టుకొస్తారు, టేముడేమో టేముడేమో అని వాయిస్తూ ఉంటారు దాన్ని, అలాంటి జోడు పట్టుకొచ్చింది. కాబట్టి కలికి నెలవంక కుంకుమ చెలువ పుట్ట, వాళ్ళు ఏదో చిన్న బొట్టు ఇలా స్టైల్గా చిన్న ఏదో చిన్న చిన్నవి తీసుకొచ్చి ఇలా అంటించుకోవడానికి అవి ఉండవు, ఇంత బొట్టెట్టుకుంటారు.
కాబట్టి కలికి నెలవంక కుంకుమ చెలువ పుట్ట బ్రహ్మ ఒడిలోన బాలుడై రవము పెట్ట. చతుర్ముఖ బ్రహ్మగారు పసిపిల్లాడై ఒళ్ళో ఏడుస్తున్నాడు. మంచి ఎరుకత వచ్చేసి హిమించున్నట్లు ఆమె సోలి చెప్పడానికి వచ్చింది. వచ్చి ఆ బియ్యం అంతటిని పిసికి పోగులెట్టి మధ్యరాశి ఎందు మనసు నిలిపి ఆ మధ్యరాశి మీద కర్ర పెట్టించి ఆ వచ్చినటువంటి ఆ ధరణీదేవిని పట్టుకోమని స్వామి శ్రీయప్పతిగా నెలకొన్నవాడా, శ్రీ మహాలక్ష్మి చేకొన్నవాడా, ఏదారు బొమ్మన్నకి చిన్నవాడా, పాదైన పెనుగొంట పట్టిన్నవాడా, సూకార రూపుతో సొగసైన దేవా చేకొన్న బాలుణ్ణి చేకొన్నవాడా, మరు రుజ్జ రూపాన మహికొన్న దేవా దొరకడకరాయన్న దొంగల్లవాడ, నల్లోడ పిల్లోడ సల్లన్ని దేవా సల్లగా గొడ్డల్ని సారించినోడ, ముద్దుగా వచ్చేటి బుద్ధైన దేవా పెద్దగా నడిచేటి సక్కున్న దేవా, బ్రహ్మాండనాయుడా భక్తరక్షకుడా బదరినారాయుడా బంధమోత్సకుడా, కంచి కామాక్షి కాశి విశాలాక్షి మధుర మీనాక్షి బెదవాడ కనకదుర్గమ్మ శ్రీకాళహస్తి జ్ఞాన ప్రసూనాంబ, వాక్కీయరే నాకు వాక్కీయరే, పలుకీయరే మంచి పలుకీయరే అని మొదలుపెట్టి ఎడమ చెవి చూపితే బుర్రిదే అనుకో, గడ్డాన్ని చూపితే బుర్రో అనుకో, తల్లి నీ మనసులో కలవరం తెలిసిందే తల్లి, బొల్లిగద్దనెక్కి తిరిగేటటువంటి నామాలు పెట్టుకున్న నల్లనయ్య అరణ్యంలో కనబడ్డాడే అమ్మ, నీ కూతురు మనసంతా వాడి మీద పారేసుకున్నాదే తల్లి, వాడి కోసమే ఆయన కోసమే ఈమె పుట్టిందే తల్లి, అడవిలో తిరిగేవాడు కోనలో ఉండేవాడు బుర్రోడు వాడికిచ్చి బుర్రిదాన్ని పెళ్లి చేయడం అనుకుంటున్నావేమోనే అమ్మ, అలా చెయ్యకపోతే నీ వంశం అంతా పాడైపోతుందే తల్లి, నా మాట వినవే అమ్మా, వాడు శంఖచక్రాలు పట్టుకున్నవాడు బొల్లిగద్దనెక్కి తిరిగేటటువంటి పంగనామాల వాడే అమ్మా, వాడే ఈ లోకాలన్నింటినీ కాపాడేవాడే, వాడికిచ్చి పెళ్లి చెయ్యవే తల్లి, ఆ తల్లి లక్ష్మీదేవే నీ కడుపున పుట్టిందే అమ్మ, నా మాట వినవే. అయ్య బాబోయ్, నిజంగా శ్రీ మహావిష్ణువునే మా అమ్మాయికి పెళ్లి చేసుకోవాలనుకుంటుందా, తప్పకుండా ఇస్తామని పెద్ద తాంబూలం ఇచ్చారు. ఆ తాంబూలం చేసింది చీరలో ఇలా మడిచేసి ఆ పిల్లాడు ఏడుస్తుంటే వాడిని తీసుకొని జోకొడుతూ బయటికి వెళ్ళిపోయింది, అంతర్ధానం అయిపోయింది. ఇంతకీ పద్మావతి పరిణయం తర్వాత విందురు గారి ఆయన కర్మ సోది చెప్పేవాడి కింద రావడం అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అంత కష్టపడ్డాడు. కన్న తల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఒకలమాతగా స్వీకరించినందుకు ఎక్కడ పెట్టాడో తెలుసా అండి తల్లిని. మా అమ్మ మా దగ్గరే ఉంటోందండి, మా అమ్మగారిని నేను చూస్తున్నానండి అంటాం మనం. ఆయన ఎక్కడ పెట్టాడో తెలుసా అండి, ఈ తప్పుడు మాట మాట్లాడకు, అమ్మని నేను చూస్తున్నానన్న మాట జీవితంలో అనకు, నీ అదృష్టం అమ్మ చేతి అన్నం తింటున్నానను. అందుకే ఎంత పెద్ద అధికారి కానివ్వండి, ఆయన తల్లి ఎక్కడుంటుంది, పిల్లాడంతా అలసిపోయి వస్తాడు, వాడికి వంకాయ పచ్చిపులుసు అంటే ఇష్టం, ఉండండి అలా చేస్తే వాడు తిండు, వాడికి ఆ వంకాయ బాగా పొయ్యి మీద కాల్చి పొగవాసన రాకుండా ఎక్కడ నల్ల తొక్క లేకుండా తీసేసి ఆ చింతపండు పులుసు పోసి పిసికి పెట్టి తయారు చేసి పెడితే కందికుండా ఇంత నెయ్యి వేసి ఆ వంకాయ పచ్చిపులుసు పోస్తే అమ్మ ఇంకేం అక్కర్లేదమ్మా అని వాడు జుర్రుకు తింటాడు. మీ మోహం మీకు రాదు, అది పొక్కం పోస్తే వాడు తిండు, ఉండండి నేను కాలుస్తానని కళ్ళజోడు పెట్టుకుని ఆవిడ వచ్చి జాగ్రత్తగా అరుగట్టుకుని ఇచ్చిన ఆ వంకాయ కాలుస్తుంది. అమ్మ అన్న మాటకు అర్థం కడుపు తెరవడమే. అమ్మ అంటే నువ్వు బతకాలని చూసేదిరా, నీ కోసం తన రక్తమాంసాలు ధారపోస్తుంది, నేను చచ్చిపోయినా పర్వాలేదు వాడు బతకాలంటుంది. అలాంటి అమ్మకి నేను అన్నం పెడుతున్నాను అనకు, అమ్మ చేతి అన్నం తింటున్నానరా అని లోకానికి సందేశం ఇవ్వడానికి ఆయన అమ్మని ఎక్కడ పెట్టాడో తెలుసా అండి, వెంకటాచలంలో ఆనందనిలయ విమానం దగ్గర ఇప్పటికీ వకుళమాత ఎదురుగుండా ఉన్న గోడకి కన్నాలు ఉంటాయి. ఆ కన్నాల్లోంచి ఆవిడ వంటశాలలోకి చూస్తుంటుంది వెంకటరమణుడికి కావలసినటువంటి నివేదనలు తయారు చేయించడానికి. అమ్మ ఎక్కడో ఉండడం, ఈయన వెళ్ళి చూసొస్తూ ఉండడం కాదు, ఆయన ఎంత హడావిడిగా ఉన్నా అమ్మ అక్కడ ఉంటుంది. అమ్మ పెట్టిన అన్నం ఆయన తింటాడు. కాబట్టి రాత్రి ఏకాంత సేవ సమయంలో ఆయన తప్పకుండా వెళ్ళేది ఎక్కడికి అంటే, లక్ష్మీ సహితుడై వెళ్ళి కోడలు కాళ్ళు పడుతుంటే అమ్మ పక్కకి వెళ్ళి కూర్చుని, అమ్మా
అన్నం తిన్నావా, ఎంతసేపు నాకు పెట్టడమే కానీ నువ్వు తిన్నావా అమ్మ, నీ ఆరోగ్యం బాగుందా అని అమ్మ చెయ్యి పట్టుకుని అమ్మ కాళ్ళు అట్టుకుని, అమ్మ నీకు గుర్తుందా అమ్మ, నేను చిన్ని కృష్ణుడిగా ఉన్నప్పుడు నువ్వు నాకు వెన్న ముద్దలు పెడుతుంటే నేను ఇలా నోరు మూసేస్తే భిక్షులు వస్తారు వాళ్ళకి వేసేస్తానంటే నేను భయపడిపోయి వెనక నుంచి నీ కాళ్ళు పట్టేసుకునేవాడిని, నిజంగా భిక్షాపాత్ర పట్టుకుని ఎవరో వచ్చి అమ్మా మాధవకవలం తల్లి అంటే లేక పుట్టినవాడిని నిన్ను ఇచ్చేస్తానా, పిచ్చాడా వదలరా అనేదానికి నువ్వు భిక్షులు ఒత్తురు ఏడ్చిన భిక్షాపాత్రమున వేయించి బెగడించి నేను శిక్షింతురని చెప్పిన భిక్షుని కది తల్లికనియు భీతిల్లు నృప అంటారు పోతన గారు. అలా అమ్మ చిన్నప్పుడు ఎలా ఉండేవాడిని అంటే, అవునా అన్న ఇంత వాడివయ్యావు, లోకాలన్నిటినీ కాపాడుతున్నావు, ఆ నిలబడిన వాడివి నిలబడినట్టు ఉంటావు, కాళ్ళు ఎంత నిప్పెట్టాయో పిచ్చి కన్నా, కూర్చోవాలా కాసేపు కాళ్ళు పట్టనా అంటే, అమ్మ నువ్వు మీరు పట్టడే అత్తయ్య గారు నేను లేను అని గబగబా లక్ష్మీదేవి కాళ్ళు పడుతూ అత్తగారితో మాట్లాడుతుంటే ప్రసన్నమగనుడై అమ్మ ఇవాళ కాకినాడ వాళ్ళందరూ పొంగిపోయి వెంకటాచల వైభవం చేసుకుంటున్నారు, అందుకని రేపటి నుంచి నువ్వు నేను పద్మావతి ముగ్గురం 7 రోజులు అప్పుడప్పుడు వెంకటాచలం వద్దాం, కాకినాడ వెళ్ళి ఉంటాం వారం రోజులు అని. అమ్మ వెళుతున్నాం, మనం బయలుదేరదాం అమ్మ, మనం వెంకటాచలం నుంచి కాకినాడ వెళ్దాం, ఎవరికి తెలియదు వెళుతున్నట్టు, ఇదిగో ఇంకొక గంటలో ధ్వజారోహణం అవుతోంది, మనం ముగ్గురం అక్కడికి వెళ్ళి వారం రోజులు ఉండొద్దామమ్మా, ఈ గొడవ గోదావరి ఏముండవు, ఈ అల్లర్లు ఉండవు, ఏడాదికి వారం రోజులు కాకినాడ వెళ్ళాలని నిర్ణయం చేసుకుని అక్కడ చేయిస్తున్నాను ఉత్సవాలను ఈశ్వరుడు అన్నాడు అనుకోండి, తప్పకుండా అనరా వెళ్ళొద్దాం, నాకు విసిగెత్తిపోతుంది చాలా కాలం నుంచి కొడుకు కోడలతో ఎక్కడికన్నా వెడదామని. అవును రోయ్, కాకినాడ వెళితే అక్కడ చాలా మంది ఉన్నారు, అయ్యప్ప స్వామి దేవాలయం, ఆ భక్తులు, ఆ కోలాహలం, తెల్లవారకట వాళ్ళు రావడం, చలిలో కూడా సుప్రభాతాలు, అబ్బో చాలా సరదాగా ఉంటుంది నిజంగా. గోపాల బాలురందరూ ఆ రోజుల్లో ఎలా చూశానో అలా కనపడతారు, అక్కడ వెడదాం అంటే ఆయన ఇంత పొంగిపోతుంటాడు. అసలు ఆవిడికి నమస్కారం చేస్తే వెంకటరమణుడు ప్రసన్నుడవుతాడు. వెంకటరమణుడు అమ్మని అంత బాగా చూస్తున్నాడంటే, అమ్మని అనాథ శరణాలయంలో పెట్టి వెంకటేశ్వర స్వామికి వజ్రకిరీటం చేయిస్తే ఆయన పెట్టుకుంటాడని మీరు అనుకుంటున్నారా? అమ్మకి అన్నం పెట్టడం మానేసి మా అమ్మని నేనే చూస్తున్నానండి అని చెప్పి ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పి వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి తలనీలాలు ఇస్తే ఆయన మిమ్మల్ని మెచ్చుకుంటాడు అనుకుంటున్నారా? అమ్మని ఆదరణతో చూసినటువంటి వాడు వెంకటరమణుడి యొక్క క్షేత్రానికి వెళితే ఎవరి రూపంలోనో వచ్చి కౌగిలించుకుంటాడు ఆయన. వీడు రా అమ్మని చూస్తున్నవాడని పొంగిపోతుంది. రే నువ్వు ఎలా చూస్తావో అలాగే రా వాడు కూడా. వాడు ఇవాళ వచ్చాడు చూసావు నువ్వు అంటే, అయ్యో అమ్మ చూడబోనేటమ్మా చూశానమ్మా, ఇదిగో ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా, అలా కళ్ళు మూసుకుని వరాహస్వామి గెస్ట్ హౌస్ ఫస్ట్ ఫ్లోర్ రూమ్ నెంబర్ 32లో పడుకున్నాడమ్మా అనేస్తాడు స్వామి. కాబట్టి అమ్మని చూడని వాడిని నేను ఆదరించను. వకుళమాతని అంత ఆదరించాడు ఆయన. అమ్మ అన్న మాటకు అర్థం చెప్పాడు. మనకి శాస్త్రాలు చెప్తున్నాయి, భూప్రదక్షిణ షట్కేన, భూమండలాన్ని అంతటినీ 6 మాటలు ప్రదక్షిణం చేస్తే ఎంత పుణ్యం ఉంటుందో, కాశీయాత్రాయుతేనచ 10,000 మాటలు కాశీ వెళ్ళి మనం దర్శనం చేసుకుని గంగా స్నానం చేసి విశ్వనాథుడికి అభిషేకం చేసి అన్నపూర్ణమ్మని తామర పూలతో పూజ చేస్తే ఏ పుణ్యం వస్తుందో, సేతు స్నాన శతేనైచ, సేతు స్నానం సముద్ర స్నానం 100 మాటలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో, తత్ఫలం మాతృవందనే, అమ్మకి నమస్కారం చేసిన వాడికి అంత ఫలితం వస్తుంది. అమ్మ స్నానం చేసిందా స్నానం చేయలేదా కూడా లేదు, అమ్మ కాళ్ళకి నమస్కారం చేసిన వాడికి ప్రతిరోజు అంత ఫలితం పడుతుంది. కాబట్టి లోకంలో దరిద్రుడన్నవాడు ఎవడైనా ఉంటే అమ్మ లేనివాడే. ఎందుకంటే వాడు ఇంకా ఈ ఫలితాన్ని పొందే అదృష్టం వాడికి ఎక్కడిది? వాడు ఏం నమస్కారం చేస్తాడో శ్లోకం తెలుసున్నా, వెంకటరమణుడు అమ్మకి ఎంత గౌరవం ఇస్తాడో తెలుసున్నా, వాడు నమస్కారం చేయడానికి వాడికి అమ్మేది. అమ్మ ఉన్నవాడెవరో వాడు అదృష్టవంతుడు. ఈ అదృష్టాన్ని పొందడానికి నాకు అమ్ముందని నా అదృష్టం అండి, అమ్మ చేతి అన్నం తింటున్నాననాలి వెంకటరమణుడు భక్తుడైన వాడు. తప్ప మా అమ్మని నేను చూస్తున్నానని వెంకటాచలం వెళ్ళిన వాడిని చూసి అసహించుకుంటాడు వెంకటేశ్వరుడు. ఇది నిజంగా తెలిస్తే వెంకటాచల క్షేత్రంలో అసలు వకుళమాత వైభవం బోర్డులు పెట్టాలి. పిల్లల్ని యాత్రకు వెళ్ళినప్పుడు తప్పకుండా వకుళమాత దర్శనం చేసుకోండి అని మనం ప్రోత్సహించాలి. మన పిల్లల్ని తీసుకెళ్లి ఆ వకుళమాత ఎవరో, ఏ యశోద తల్లిగా వచ్చిందో, ఇప్పటికీ అమ్మ చేతి అన్నం తినడానికి వంటశాల దగ్గర ఆవిడ ఎలా కూర్చుంటుందో మన పిల్లలకి నేర్పితే ఈ దేశంలో అనాథ శరణాలయాలు, తల్లిదండ్రులు ఉండేటటువంటి ఓల్డ్ హోములు పెట్టవలసిన అవసరం ఎక్కడా ఉండదు. ఎవరి తల్లిదండ్రుల్ని వాళ్ళు ప్రేమతో చూస్తారు. వెంకటాచల క్షేత్రం ఇన్నిటిని నిరూపణ చేసిన క్షేత్రం. కేవలం ఏదో కోర్కెలు తీర్చే స్వామి అనుకోకండి.
ఆయన రావడంలో, నిలబడ్డంలో, నడవడిలో ఆయన ఇన్నింటిని మానవాళికి నేర్పినటువంటి మహోదాత్తమైనటువంటి అవతారం. అటువంటి అవతారము కారుణ్యమూర్తి. అటువంటి స్వామివారి ఉత్సవాల ప్రారంభ సూచనగా ఇంకొక 10 నిమిషాల్లో ధ్వజారోహణ. గరుత్మంతుడు పతాక రూపంలో ధ్వజాన్ని ఆశ్రయించి పైకి లేస్తాడు. అది చూస్తే ఉత్సవ ప్రారంభం. అంటే తలెత్తి చూచుట, ఓ మా స్వామివారి ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయి అని పొంగుతో ఇలా తలెత్తి ఎవరు చూస్తారో వాడిని చూసి ఆయన పొంగిపోతాడు. వీడు నా కోసం ఇంత పరిశ్రమిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇది అవగానే మనందరం లోపలికి వెళ్ళి చక్కగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని చూద్దాం. నేను మంగళం చెప్పగానే ఆడవారు కొంచెం ముందుకు నించోవడానికి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే వారు స్వతంత్రంగా పురుషుల వెనకాల ఉంటే వాళ్ళు గబుక్కుని ముందుకొచ్చి చూడడానికి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. కనుక నేను ప్రతిరోజు మీకు విజ్ఞాపన చేస్తున్నాను, మనం స్త్రీని గౌరవించడంలోనే హుందాతనం ఉంది. సుప్రభాత దర్శనంలో కూడా మొదటి దర్శనం సువాసినులదే. కాబట్టి ఆడవారు ముందు వెళ్ళి నించుంటారు, వెనక మగవాళ్ళం అందరం నించుందాం. నించుని చక్కగా ధ్వజారోహణ కార్యక్రమం చూసి బయలుదేరుదాం. రేపటి కార్యాన్ని మీకు మంగళం చెప్పి నేను ఒక్కసారి 1 నిమిషంలో పరిచయం చేస్తాను. రేపటి కార్యక్రమం ఒకటే చెప్తాను. మనం రేప తెల్లవారుధాము నుంచి ఆ కార్యక్రమంలో ఉందాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.